कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। मङ्गलं भगवन् शम्भो मङ्गलं वृषभध्वज मङ्गलं पार्वतीनाद मङ्गलं भक्तवत्सला। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते नारायणि नमोऽस्तुते। పరమ పూజ్యులు పవిత్రాత్మలు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలకు నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు వేదామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద భగవంతునకు అధిష్టాన దేవత శ్రీ పరమేశ్వరి అమ్మవారికి నమస్కరిస్తూ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో విరాజమానుడై ప్రకాశించే పరమాత్మకు నమస్కారము. హరయ పుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. హరయ పుత్ర కామేష్టి అందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము. సురుల రక్షింపగ అసురుల శిక్షింపగ స్థిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జపుపతి అయిన పురుష నిధానము. వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము. వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేది పరమార్థము. బోధితో శ్రీ వెంకటాద్రి పంచి విజయనగరాన. బోధితో శ్రీ వెంకటాద్రి పంచి విజయనగరాన. ఆదికి అనాది అయిన వర్షావతారము. ఆదికి అనాది అయిన అర్చావతారము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జపుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందన. పార్థో వత్సః సుధీః భోక్తా దుగ్ధం గీతామృతం మహత్తో. దుగ్ధం గీతామృతం మహత్తో. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం. ఏకం శాస్త్రం దేవకీ పుత్రగీతం. సర్వశాస్త్రమయీ గీత. సమస్త శాస్త్రముల సారమై ఉన్నటువంటిది భగవద్గీత. ఒక్క గీతను బాగా అందరూ కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇతర మతస్థులు ఏమిటి మీ గ్రంథము అని చెప్పనంటే వాళ్ళ గ్రంథం పేరు చెప్తారు.
మరి హైందవులలో ఉన్నటువంటి వారు ఏమిటి మీ గ్రంథం అని చెప్పానంటే ఏం చెప్పాలి? ఏం చెబుతారు? ఏం చెబుతారు? ఎన్నో ఉన్నాయి పుస్తకాలు, ఎన్నో ఉన్నాయి పుస్తకాలు. ఏం చెబితే ఎవరో కోపం వస్తుందో, ఎందుకు వచ్చిందంట? మౌనైన కలహం నాస్తి, నోరు పోసుకుంటే పోయి. అందరూ తెలిసింది భగవద్గీత. అదే వేదములని అవని ఇవన్నీ నానా రకాలని ఇవంత పనిచేసి నైష్కరణ సిద్ధి విచార సాగరం వృత్తి ప్రభాకరం ఖండన కంఠకాద్యం చిత్సుఖి వాక్య వృత్తి వాక్య సుధ అనేకమైనటువంటి గ్రంథాలన్నీ ఉన్నాయి. సరే, మహాత్ములు అందరు ఇచ్చారనుకోండి. కాబట్టి ఏవి ఉన్నా కానీ మనకి విశ్వంభరుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వాసుదేవుడై అవతరించి లోకానికి సమస్త శాస్త్రాలను పిండి ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు అనే విధానముగా 108 ఉపనిషత్తుల సారముగా ఆయన గారు ఇచ్చారు. కాబట్టి ఒక్క భగవద్గీత బాగా పూర్ణంగా అర్థమైతే చాలు, మిగతా అయినా తర్వాత తీరుబాటుగా చూసుకోవచ్చు. ఒక్క గీత కనుక అర్థమైందా అంటే చాలా వరకు మనం ధన్యులము, జ్ఞాన విధానములో చక్కటి అవగాహన కలిగి ఉన్నటువంటి వారము, మంచి మార్గముగా పయనించేటువంటి వాళ్ళము. కాబట్టి ప్రకారముగా మన యొక్క హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి అందరూ కూడా బౌద్ధులు హైందవ అనగా హిందువులే, ఆర్య సమాజంలో వాళ్ళు భాగమే. జైనులు కూడా హిందువులే, బౌద్ధులు హిందువులే, శాక్తేయులు హిందువులే, అట్లనే ద్వైతులు హిందువులే, విశిష్టాద్వైతులు హిందువులే, అద్వైతులు హిందువులే. అందరూ అయి ఉండి ఎందుకు ఈ గొడవంతా కూడా నానా రకాలుగా పెట్టుకుని నాది ఉన్నది అర్థమే సాగు చేస్తున్నాం ఇక్కడ ఒకటే. ఇవన్నీ పెట్టుకుని ఉన్నటువంటి విధానం సగటు మానవుడు ఎటు పోవాలో అర్థం కాని విధానం. వాళ్ళు చెప్పేది కరెక్ట, వీళ్ళు చెప్పేది కరెక్ట, వాళ్ళు చెప్పేది కరెక్ట అని సామాన్య మానవుడికి ఉండేటువంటి సందేహాలు. ఇప్పుడు ద్వైతులు మేము చెప్పేది కరెక్ట్ అంటారు, విశిష్టాద్వైతులు మేము చెప్పేది కరెక్ట్ అంటారు, అద్వైతులు మేము చెప్పేది కరెక్ట్ అంటారు, బౌద్ధులు మేము చెప్పేది కరెక్ట్ అంటారు, జైనులు మేము చెప్పేది కరెక్ట్ అంటారు, యేసు వాళ్ళైతే మేము చెప్పేది కరెక్ట్. మా యేసయ్యే దేవుడు, ఎవరి దేవుడు కాదు లోకంలో, వాళ్ళ గొడవ. ఇస్లామిక్ వాళ్ళు మా అల్లానే దేవుడు, ఆయన చెప్పని. ఈ విధంగా ఉన్నప్పుడు సగటు మానవుడు సామాన్యుడు ఎటుపోవాల్సి వస్తుంది? దిక్కుతోయిన పరిస్థితి. గ్రామానికి బయలుదేరావు, పోతే అక్కడ 10 దారులు ఉన్నాయి, స్త్రీలు ఉన్నాయి. ఏ దారిలో పోవాలి? వాడు ఈ దోవలో పోరా అంటాడు, ఇంకోటి ఇదో అన్నాడు, ఇంకోటి ఈ దోవలో పోవాలి. 10 మంది 10 దోవలు చెప్పారు. ఎటు పోతాప్పుడు నువ్వు అడే కూర్చుంటావు. ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు ఇన్ని గొడవలు వస్తుంది చెప్పండి? మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి, లోనన్న ఆత్మానందాన్ని పొందాలి, ఇంతే కదా. బతుకేం కావాలి చెప్పు? ఇంకా మనసు ప్రశాంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మానందంతో ఉండాలి, ఇంతే. దీనికోసం పెద్ద పెద్ద రగడలు, పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద చర్చలు, వాడు వచ్చి ఎట్లానే ఇదొచ్చి ఎట్లానే ఇదొచ్చి ఇంకో రకంగా పెట్టే, ఇట్లా పెట్టే, అట్లా పెట్టే, మాది గొప్ప మీది గొప్ప, ఎందుకు వచ్చినప్పుడు దీనికి? జీవితానికి ఏం కావాలి? ప్రశాంతత, సంతోషకరం, సామరస్యం, వైషమ్యాలు లేకుండా, విద్వేషాలు లేకుండా, అందరూ సర్వమానవ సౌభ్రాతృత్వం కదా. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. దేహాలు వేరువేరుగా ఉన్న లోన ఉన్న వస్తువు ఒకటే చెప్పేది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తే సునిశైవ. స్వామి చెప్తున్నాడు కదా, అయ్యా దేహాలు వేరుగా ఉన్న లోన ఉన్న వస్తువు ఒకటే. మొత్త పరతరం ధాన్యం కించు వచ్చి ధనంజయ మరి సర్వం ఇదం పురోగతి. చక్కగా విషయం అంతా కూడా మరి తేట తెల్లగా ఉన్నప్పుడు, అందరూ మానవులంతా ఒక్కటే అనే భావన ఉన్నప్పుడు, అందరూ కూడా ఒక సోదర భావనతో లేదా ఆత్మీయ భావనతో, సోదర భావన కొంచెం తక్కువగా ఉంటుంది. వాళ్ళలో వైషమ్యాలు ఉన్నాయి సోదరులకు కూడా.
ఆత్మీయ భావన అంటే అందరూ ఒకే ఒక్క ఆత్మస్వరూపులు. ఆత్మ కంటే భిన్నం కాదని కేదుగా చేస్తానని చెప్పేది నిన్న కూడా విషయం వచ్చింది కదా. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ, అందరిలో కూడా ఆ బ్రహ్మమే ఆత్మరూపముగా ఉన్నది అనేటువంటి విధానం ఉన్నప్పుడు అలాంటి ఆ భావం ఎందుకు రావట్లే వ్యక్తికి? కొన్ని ఎన్ని శాస్త్రాలు అధ్యయనం చేస్తే వస్తుంది? రాగద్వేష వియుక్తై తు విషయాన్ ఇంద్రియై చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం. ప్రసాదం అంటే గుళ్ళు పెట్టేటువంటిది, అది తీసుకుందాం, అది మంచిదే. కాబట్టి ప్రసాదం అంటే భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహంతో లభించేటువంటి ఆ ప్రసన్నత, ఆత్మస్థితి, ఆనంద స్థితి, పరమశాంతి స్థితి, నిర్మల స్థితి, ఇవి మన జీవితంలో కోరుకుంటూ ఉన్నాం. ఎవరైనా కోరుకునేది ఏమిటి? శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఏ యొక్క బెడదలు లేకుండా ఉండాలి, ఏ దుఃఖాలు లేకుండా ఉండాలి, అందరం కూడా మంచిగా ఉండాలి. ఇదే భావం మనిషిలో ఉండేటువంటి భావం. అది మనకి శాస్త్రం పక్క అందిస్తూనే ఉన్నది. మనకెందుకు ఇవన్నీ కూడా ఆకలింపబడవు? మరి అవన్నీ ఎందుకు మనకు కొంచెం మనసులోకి సామరస్య విధానముగా ప్రవేశించిన విధానం రావటం లేదు? ఇంకెప్పుడు వస్తాయి? ఇంకా బాల్యం పోయి యవనం పోయి జీవితం 3 నాళ్ళ ముచ్చట అన్నారు కదా. 4 నాళ్ళ ముచ్చట, 5 నాళ్ళ ముచ్చట, ఎన్నాళ్ళ ముచ్చట? 4 లేవా? ఆయన ఇవ్వలేదే. కౌమారం యవ్వనం జర ఆయన ఇచ్చింది 3. స్వామివారు ఇచ్చింది 3. స్వామి 4 ఇస్తే నీ సొమ్మేం పోయేది, మరి 6 ఇస్తే నీ సొమ్మేం పోయేది? మరి రిపీట్ చేసుకో. మళ్ళా ఇప్పుడు బాల్యం అయ్యింది, యవనం కలిసిపోయింది, వృద్ధాప్యం వచ్చింది, మళ్ళీ బాల్యం, మళ్ళీ యవనం, మళ్ళీ వృద్ధాప్యం. 3 ట్రిప్పులు ఇస్తే 3 ట్రిప్పులు ఇస్తే చాలా మందిలో పశ్చాత్తాపం అనేది తెలియకుండా పోయింది. నాకు తెలియదు, గడిచిపోయింది జీవితం, వృద్ధాప్యం వచ్చేసేసింది అదే అని చెప్పని బాధపడతా ఉన్న పరిస్థితి. అట్లాగా ఆ వివేకం లేకపోవడం వల్ల, సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల ఆ జీవితం ఉపయోగించుకునే విధానం లేకుండా గడిచిపోయింది అనుకో. మళ్ళీ ఇచ్చేవనుకో పశ్చాత్తాపం ఉండదు వీడికి. అప్పుడు జాగ్రత్త పడతాడు. ఓహో, అప్పుడు ఆ యవనం మనం వృధా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడన్నా కాస్త జాగ్రత్త పడే విధానంగా పోదామని చెప్పేసి అని వ్యక్తి భావించుకుంటాడు కదా. ఎందువల్ల? నీ చేతుల్లో ఉన్న పని కదా, నీ సొమ్మేం పోయింది ఇస్తే. చట్టం మార్పు చేయాలి. రాజ్యాంగ చట్టం మారిపోవడంలా అంబేద్కర్ రాశాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 50 ఏళ్ళు అయిపోయింది. 50 ఏళ్ళు అయిన తర్వాత 50 ఏళ్లలో మనం 60 సార్లు చట్ట సవరణ చేశాం. చట్ట సవరణ జరుగుతూ ఉన్నాయి పార్లమెంట్లో, అసెంబ్లీలో. అన్నప్పుడు మరి మేమే మార్చుకుంటున్నాం స్వామి చట్ట సవరణలో. నీ చట్టం ఏమిటి ఇట్లా పెట్టుకుంటున్నాం? అదే చట్టమా? ఎప్పుడో రాసాం ఓల్డ్ చట్టం అట్లాగా ఉండాలా? మారుతున్నావు కూడా. మాకు ప్రసాదించు, నీ చేతుల్లో ఉన్న పని కాబట్టి. వృద్ధాప్యం పోగానే మన బాల్యం అంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు, యవనం ఇచ్చేయి. అట్లా ఇగిపోయాయి. ఒకేసారి ఛాన్స్ వచ్చింది, పోయింది, అంతే. మళ్ళా ఇంకో దేహం ఇస్తా కదా, అప్పుడు ఇస్తా అని చెప్పని అంటాడు. ఏ దేహం ఇస్తా నాకే నమ్మకం. నువ్వు మానవ దేహం ఇస్తే పర్వాలేదు, బెటర్, నాకు కొంచెం నిర్భరం ఉంటుందో స్వామి నాకు మానవ దేహం ఇస్తా అని చెప్పన్నాడు కాబట్టి ఆ సరైన యవనాన్ని మంచిగా వినియోగింపజేసుకుంటా అని చెప్పేసి. నువ్వు ఏ దేహం ఇస్తావు? 83,99,999 పెట్టు కూర్చున్నావు పక్కన. ఈ పొట్లన్నీ పెట్టు కూర్చున్నావు. ఏ తట్లో పడేస్తావు, ఏ పొట్టులో పడేస్తావో, ఏ పశువుగా పుట్టిస్తావో, పచ్చిగా పుట్టిస్తావో, ఏం చేస్తావో తెలియని విషయాలు అయిపోయాయి. అది చెప్పితే కూడా మనకు జాగ్రత్త పడే అవకాశాలు ఉంటాయి. అది చెప్పకపోయే ఆ విషయాలు ఇట్లా ఉంది. వెనకాల ఉన్నటువంటి చట్ట విధానం అంతా కూడా ఆ ప్రకారంగా ఉన్నది. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే లోకంలో ఎన్ని కూడా ఏర్పడి మానవుణ్ణి కంపలో పడ్డ కాకిలాగా చేసి పారేశారు. బయటికి వచ్చే అవకాశం లేదు, అలా బతికే అవకాశం లేదు. ముళ్ళు గుచ్చుకుంటా ఉన్నాయి. అక్కడ ఉందామా అంటే కుదిరే వ్యవహారం కాదు. బయటకు వద్దామా వచ్చే అవకాశం లేని విధానాలుగా మరి నాడు సొసైటీలో చూసినట్లయితే నానా రకాలై ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా వచ్చేసేసి మానవుణ్ణి తిప్పలు పెడతా ఉన్నాయి, తంటాలు పెడతా ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఎట్లయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు మా యొక్క ఇది బైబిల్ అని మనం చెప్తున్నాం.
వీళ్ళు మాది ఏదో ఇస్లామిక్ వాళ్ళు మాది ఒక గ్రంథం అయ్యా ఖురాన్ షరీఫ్ చాలు, దాన్ని పవిత్ర గ్రంథంగా పెట్టుకున్నాం, పూజ చేసుకున్నాం. ఒక తరహాగా ఇంకా వాళ్ళు ఏం పెట్టుకోరేక. ఎక్కడికి పోయినా ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా కానీ ఇస్లామిక్ ఖురాన్ షరీఫ్ ఒక నిబంధన అన్నమాట. వాళ్ళు ఎన్నో గ్రంథాలు రాసుకున్నా కానీ మెయిన్గా ఉండేటువంటిదిగా వాళ్ళు ఒక నియంత్రణ చేసుకున్నారు. అట్లాగా మరి వీళ్ళు కూడా మాది న్యూ టెస్టిమెంట్, బట్ కొత్త నిబంధన అదే ఏదో సంథింగ్ ఉన్నట్లయితే ఆ పోయేటువంటి యొక్క వానికి ఒక మార్గంగా ఉంటుంది. ఎవరు పట్టుకున్నది పట్టుకోవడం, దాన్నే ఆశ్రయించడం, చేసుకోవడం ఉంటుంది. ఆ ప్రకారంగా మరి మనకు ఉన్నటువంటి విధానాలలో కూడా చూసినట్లయితే అలాంటి విధానంలో ఒకదాన్ని మనం ప్రధానంగా పెట్టుకోవాలి. ఆ ప్రధానంగా పెట్టుకోవడం ఏంటంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు విశ్వంభరుడుగా అవతరించిన విధానం. కాబట్టి ఆయన చెబుతూ ఉన్నాడు, సర్వశాస్త్రమయ్యే గీత, సమస్త శాస్త్రాల సారమంతా కూడా పిండి దీంట్లో చొప్పించానయ్య అనే మాటగా వాళ్ళు చెబుతున్నటువంటి ఒక మాట. సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన పార్థో వర్ష సుధీర్ భక్త అని చెప్పిన కూడా సమస్త ఉపనిషత్తులన్నిటి యొక్క సారముగా ఇచ్చినటువంటిది సకల శాస్త్రమయ్యే గీత, అన్ని శాస్త్రాల సారముగా. ఇలాంటి మాటలు ఉన్నా కూడా ఎంతో మార్పు రావటం లేదు. అది గమనించుకోవాల్సిన అంశం. ఎందుకంటే సగటు మానవుడు అజ్ఞానంతో ఉన్నాడు, తెలియనితనంతో ఉన్నాడు, మూర్ఖంగా ఉండవచ్చు, ఏదో పుట్టుకతో అనేక లక్షణాలు వచ్చి ఉంటాయి వాడికి. కాబట్టి వాడికి ఏంటంటే ఇది మంచిగా ఉందనే విషయముగా వాడు ఆ మార్గంలో పయనించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రకారముగా ఈ ద్వైతులని, విశిష్టాద్వైతులని, అద్వైతులని, చారు ఆకులని, బౌద్ధులని చెప్పని, జైనులని చెప్పి ఈ నానాత్యక వ్యవహారం మొత్తం పోవాలి. అరే నువ్వు మానవుడురా, నువ్వు అసలు మానవుడివి, ఎందుకు ఏం పెట్టుకోసుకోవడం అని చెప్పని. ఎందుకు వచ్చింది ఆధ్యాత్మికం? మనిషి జీవితాన్ని సగదిద్దటానికి, మంచిగా ప్రవర్తింపజేయటానికి, సామరస్య భావన పెంపొందింపజేయటానికి, సర్వమానవులలో చక్కటి కలయికలు ఏర్పాటు చేయటానికి. ఇదే మార్పు. ఆధ్యాత్మికం అంటే మార్పు కోసం వచ్చింది. ఆధ్యాత్మికం అంటే వ్యక్తిని మార్చడానికి వచ్చినటువంటి గ్రంథం అది. అలాంటి ఆ మార్పు అనేటువంటి యొక్క అంశం పక్కన పెట్టేసేసి ఇవన్నీ కొన్ని సిద్ధాంతపరమై ఉన్నటువంటివన్నీ కూడా మీద నెట్టుకుని ఈ వాటితో యుద్ధాలు చేయటము, కొట్లాటలు చేయటము, కుస్తీలు పట్టడము, నీ తక్కువ నాది ఎక్కువ, నీ తక్కువ నాది ఎక్కువ. ఎందుకు వచ్చింది కూడా? అరే మనస్సుని చక్కదిద్దుకోవాలి, శరీరం ఆరోగ్యంగా పెట్టుకోవాలి, మంచిగా నడుచుకోవాలి, రాగద్వేషాలు లేకుండా వ్యవహరించాలి, అందరిలో కూడా ఆత్మభావనతో వెలగాలి. ఇంతేనా? ఇంకేమన్నా? ఇంతకు మించి ఏమన్నా? టోటల్గా గ్రంథాలు మొత్తం విచారించు. అన్నింటి సారాంశం ఏంటంటే నువ్వు మంచిగా ఉండు, మంచిగా బతుకు, పక్క వాళ్ళకి నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలా, అపకారం చేయమాక, ప్రేమించగలుగు, అందరి పట్ల మంచిగా ప్రవర్తించగలుగు. ఏక వచ్చేది నీకు మానవతా ధర్మాలలో, మనిషి యొక్క మార్పులలో కోరుకునేది. కానీ ఈ యొక్క దానికి మన వాళ్ళు ఎంత రగడ పెంచి, ఎంత గొడవ పెంచి, నానా సిద్ధాంతాలు ఏర్పాటు చేసి కొట్లాట్లు, తిట్లాట్లు, యుద్ధాలు, ఇవన్నీ కూడా ఇదొక పెద్ద అజ్ఞానం. మీకు ఈశావాస్యంలో మంత్రం వస్తుంది. ఏమంటాడు ఈశావాస్యంలో? అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాం ఉపాసతే తతో భూయః యవతే తమహయ విద్యాయాం రతాః. అందం తమః ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే. అవిద్యను, ప్రకృతిని, విషయాలని, అవిద్యను ఉపాసించేటువంటి వారు అంధత్వంలో పోతున్నాడు అనటంలో దాని పెద్ద విధానమే కాదు. అవిద్యను ఉపాసించేవాడు అంధత్వంలో పోతున్నాడు అంటాం, లేదంటే యొక్క తేడా ఏమి లేదు. తతో భూయః యవతే తమహయ విద్యాయాం రతాః. మరి అవిద్యను ఉపాసించేటువంటి వాడు అంధత్వంలో పోతున్నాడు, సరే బాగా ఉంది. మరి విద్యను ఉపాసించేవాడు ఎక్కడ పోవాలి? దేంట్లో పోవాలి? విద్యను ఉపాసించిన వాడు అంధత్వంలో పోతున్నాడు. విద్యను ఉపాసించేవాడు దేంట్లో పోవాలి?
వెలుగు, జ్ఞానము, దివ్యము, ప్రకాశము, ఆత్మ ఇవన్నీ వాటిలో పోవాలి కదా. ఆడు చెప్పలేదు. తతః భూయ యువతే తమః యా విద్యాయాం రతాః, విద్యను ఉపాసించేటువంటి వాడు. తతః భూయ, అవిద్యను ఉపాసించేటువంటి వాడి అంధత్వంలోకి పోతున్నాడు. వాడికంటే ఎక్కువ ఉన్నటువంటి అంధత్వంలోకి పోతున్నాడు విద్యను ఉపాసించేవాడు. మరి మంత్రం అట్లా ఉందా? అదే తతః భూయ, తతః తతః అంటే అంతకంటే, భూయ అంటే మిక్కిలి. అవిద్యను ఉపాసించేవాడు అంధత్వంలో పోయే విధానం ఉన్నదే, తతః వాడికంటే మిక్కిలి ఇంకా మహా అంధకారంలోకి విద్యను ఉపాసించేవాడు పోవడం జరుగుతూ ఉన్నది అన్నాడు. ఇప్పుడు మీరు ఉపన్యాసం వినాలా మానేసుకోవాలి? ఇప్పుడు ఉపన్యాసం వినాలా మానేసుకోవాలా? ఈ లెక్కను చూస్తే స్వామి మా విద్య మాకు బాగా వద్దలే, నేను అంధత్వంలోకి పోతున్నా అని చెప్పి అన్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ అంధత్వంలో పోయేదిగా ఉంటే ఇది మాకెందుకు, మీరే పెట్టుకోండి ఇక అనే విషయానికి వచ్చేది. అసలు దాని స్వరూపం ఏమిటి? విద్యయా అమృతం అశ్నుతే, అవిద్యయా మృత్యుం తీర్తవా. అవిద్యాంశము ద్వారా మృత్యువును దాటి విద్యయా అమృతం అశ్నుతే, విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందుతున్నాడు. అంటంలో తేడా ఉందా? ఏమన్నా భేదం ఉందా? విద్య ద్వారా అమృత ప్రాప్తిని, మోక్షాన్ని, బ్రహ్మమును పొందుతున్నాడు అంటంలో లేదుగా, తేడా లేదుగా, సవ్యంగా ఉండగా. విద్యయా అమృతం అశ్నుతే ఆడు చెప్పిన మాటే ఈశావాస్యంలో. ఇక్కడ ఈ మంత్రము, అక్కడ ఆ మంత్రం చెప్పాడు. అక్కడేమన్నాడు? విద్యయా అమృతం అశ్నుతే, విద్య ద్వారా అమృత ప్రాప్తిని పొందుతున్నాడు. బాగా ఉందాయా? దానికి చాలా మంచిగా ఉన్నది అంట మనం కూడా. మరి ఇక్కడ ఎట్లా చెప్పావు? తతః భూయ యువతే తమః యా విద్యాయాం రతాః, అవిద్యను ఉపాసించేవాడు అంధత్వంలోకి పోతా ఉన్నాడు. విద్యను ఉపాసించేవాడు వాడికంటే ఇంకా అంధత్వంలో పోయేటువంటి వాడికి పోతున్నాడు. లోకంలో ఈ వర్గం ఇంతే. ఈ కొట్టుకు చచ్చేటువంటి వర్గం అంతా ఇట్లా పోయేటువంటి వాళ్ళే. ఈ మతాలు పైన వేసుకుని నా సిద్ధాంతాలు గొప్ప అని చెప్పని మానవులందరినీ కూడా నానా రకాలుగా తిప్పలు పెట్టి, ఇబ్బందులు పెట్టి, వాడిని అడ్డగోలుగా చేసి అటు పోలేకుండా ఇటు పోలేకుండా పాతాలను తొక్కి పారేసేటువంటి ఈ సిద్ధాంతాలు అయితే కలిగి ఉన్నారో వాళ్ళంతా పోయేది దీంట్లోకి. నువ్వు చెప్పు, నువ్వు తెలుసుకో ముందు. అసలు నువ్వు తెలుసుకుని లోకంలోకి చెప్పడం ప్రారంభం చెయ్యి. అంతే తప్ప ఏదో నాకు ఒక గుర్తింపు కావాలి, నేను 10 మంది చేత పూజింపబడాలి, నాకు పల్లకి సేవలు కావాలి, నాకు పెద్ద పెద్ద పూలమాలలు వేయాలి, పెద్ద పెద్ద బిరుదులు వేయాలి, గండ పెట్టడం దొరకాలి, దిక్కుమాల వ్యవహారం. రుద్రాక్షమాలలో ఇన్నుంటే చూడండి మీరు కావాలి పీఠాధిపతులకి. ఇన్నుంటాయి రుద్రాక్ష. ఎందుకు ఆ బరువు? నీకు గాడిద బరువు ఎందుకు అయ్యండి? ఎందుకమ్మా? నువ్వు మనిషివి కదా, మానవత్వంతో జీవించు, ప్రశాంతంగా జీవించు. నువ్వు ధ్యానం చేయి, నన్ను ధ్యానం చేయించు. నువ్వు నామస్మరణ చేయి, జపం చేయి, నాకు నా నామస్మరణ చెప్పు. ఇద్దరు కలిసి వెళ్దాం. సహనవు అవతు సహనవు భునక్తు సహవీర్యం కరవావాయ్ తేజస్వినవు అధీతమస్తు మా విద్విషావహై. చెబుతంగా మంత్రం మనం ఉపన్యాసం లాస్ట్లో ఏమంటాం? సహన అవతు సహనవు భునక్తు సహవీర్యం కరవావహై. అర్థం ఏంటి చెప్పండి? ఎన్నోసార్లు విన్నారుగా? వింటున్నామండి మొత్తానికి రోజు తెలియదు. సహనవు అవతు, నవ్వు అంటే నీవు నేను అంటే శిష్యుడు చెప్పే గురువు అనమాట. నవ్వు అహం నవ్వు నహ అస్మశబ్దం. నవ్వు మనిద్దరం గురు శిష్యులు ఇద్దరుగా ఉన్నటువంటి విధానంగా సమాన భాగం చెప్పే మాట. సహనవు అవతు, అవరక్షణే, రక్షింపబడుదుముగాక, కాపాడబడుదుముగాక, ఇద్దరం కూడా కాపాడబడుదుముగాక. సహనవు అవతు సహనవు భునక్తు. ఉన్న వనరులు ఇరువురం కలిసి వాటను స్వీకరిద్దాం. ఉన్న వనరులను ఇద్దరం కలిసి స్వీకరిద్దాం. సహనవు భునక్తు సహవీర్యం కరవావహై.
సహా వీర్యం, ఇద్దరం కలిసి శక్తివంతులముగా ఉండి కరవావాహి చేద్దాం. ఇద్దరం కలిసి సాధన చేద్దాం. నువ్వు ధ్యానం చేయి, నేను ధ్యానం చేస్తా. నువ్వు జపం చేయి, నేను జపం చేస్తా. ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి ఒక భావన. సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు. తేజస్వినౌ ఇద్దరం కూడా తేజ అనగా బ్రహ్మ తేజస్సు, జ్ఞాన తేజస్సు ఇద్దరం కలిసి పొందుతుముగా. తేజస్వినౌ అధీతమస్తు. మా విద్విషావహై, మా విద్విషావహై. మా అంటే వద్దు, విద్విషములు. విద్విషావహై అంటే ద్వేషములు, వైషమ్యములు, కక్షలు, వైరములు, ప్రతీకారములు, ఇవన్నీ కూడా లోన చేరి ఉన్నటువంటి యొక్క ఆశ్రయ సంబంధ గుణాలు. గీత చదువుతున్నాం కదా. 16వ అధ్యాయం పేరేమిటి? ఏం పేరు 16వ అధ్యాయం పేరు? దైవాసుర సంపత్తి విభాగయ్య. 2 సంపదలు. స్వామి చెప్పిన మాట అక్కడ. సంపదలు అంటే ఏదో బ్యాంకులో పెట్టాము, బీరువాలో పెట్టాము, ఇతరులకు అప్పులు ఇచ్చాము, ఆ మొత్తం నా సంపదలే. ఇవన్నీ ఏం నీ కావు. ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి. నీ ఇల్లు ఇక్కడే ఉంటుంది, నీ పొలాలు ఇక్కడే ఉంటాయి, నీ ప్లాట్లు ఇక్కడే ఉంటాయి, నీ భూములు ఇక్కడే ఉంటాయి, నగలు ఇక్కడే ఉంటాయి, మొత్తం ఇక్కడే ఉంటాయి. నా సంపదలు అనే విషయముగా స్వామి చెప్పిన మాట. దైవీ సంపత్తి, ఆశ్రయ సంపత్తి, 2 నీ సంపదలు, నీ ఎమ్మటే వచ్చే సంపదలు. ఏమి కనుక 16వ అధ్యాయం ముఖ్యంగా చదువుకోవాలి అందరూ కూడా. భగవద్గీతను అధ్యయనం చేయటానికి ముందున్నదే, తత్వశాస్త్ర అధ్యయనం చేయటానికి ముందు అందరూ కూడా చదవాల్సినటువంటి యొక్క అధ్యాయాలు 16వ అధ్యాయము, 17వ అధ్యాయం 2 కూడా. అవి 2 కూడా ఏంటంటే అధికార లక్షణం. భగవద్గీత 15వ అధ్యాయముతో జ్ఞానబోధ అయిపోయింది. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ సాత్ కృతకృత్యశ్చ భారత అన్నాడు. 15వ అధ్యాయం చివరిలో శ్లోకం ఏంటి? ఇతి అంటే అయిపోయింది. అథ అంటే ఆరంభం. అథ కర్మయోగ, అథ జ్ఞానయోగ, ద్వితీయాధ్యాయ, అథ తృతీయోధ్యాయ, అథ చతుర్థోధ్యాయ. అథ అంటే ఆరంభం, ఇతి అంటే ముగింపు. ఇది శ్రీమద్భగవద్గీత సూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ. ఇది అయిపోయినట్టు. అట్లాగా భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకంతో భగవంతుని యొక్క బోధ ఆరంభం చేయబడింది. అట్లా చేయబడ్డటువంటి యొక్క ఆ జ్ఞానం సాగి చివరికి పురుషోత్తమ ప్రాప్తి అనే కాడకు వచ్చింది. ఇంకా పురుషోత్తమ ప్రాప్తి అనే విషయం అయిన తర్వాత ఇంకా చెప్పాల్సి ఉంటుందా? అంతా భోంచేశారు, ఇష్టల మొత్తం మడిశారు, పక్కన పడేశారు, చేయగడుకున్నారు, మళ్ళీ వంట ఆరంభం చేస్తారా? అయిపోయి పాత్రలు గడి పక్కన పెట్టడం. కాబట్టి ఆ ప్రకారంగా ఏ యొక్క విషయముగా పరమాత్మ తన జ్ఞాన అంశాన్ని ప్రారంభించాడో అలాంటి యొక్క అంశం పురుషోత్తమ ప్రాప్తి యోగముతో అయిపోయింది. పురుషోత్తమ ప్రాప్తి యోగం పొందాక ఇంకా పొందాల్సిన అంశం ఇంకే లేదా, చెప్పాల్సిన అంశం లేదేక. కాబట్టి ఆ ప్రకారముగా యస్మాక్షరం అతీతోహం అక్షరాదపిచ ఉత్తమ అతోస్మి లోకే వీరేశ ప్రజిత పురుషోత్తమ చెప్పాడు. అయిపోయింది. లాస్ట్కి ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం. అయా చెప్పాల్సిన అంశం చెప్పేశాను, ఇక ఇంతటితో సమాప్తి. సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అయిపోయింది. మరి అయిపోయాక ఏమిటి? ఇంక 2 అధ్యాయాలు. 2 అధ్యాయాలు ఏమిటి? దైవాసుర సంపత్ విభాగ యోగం ఏమిటి, శ్రద్ధాత్రి విభాగ యోగం ఏమిటి అని చెప్పనంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వమును పెంపొందింపజేయడానికి అనగా అధికార లక్షణం. నువ్వు ఈ జ్ఞానాన్ని పొందాలని చెప్పాలంటే నీలో అవి ఉండాలి అని అర్థం అన్నమాట. అధికారి లక్షణం సూచించే విధానం అన్నమాట. వ్యాసాస్త్రం పోగానే నీకు అక్కడ ఏమంటే శారణ ఇస్తారా పాఠశాలలో? నేను పోయాక వ్యాసాస్త్రం సంవత్సర కాలం అక్కడ సేవ చేయాలి. ఆ సేవ చేయడం కూడా సామాన్య విషయం కాదు. ఎన్నో తెప్పలు పడ్డాం. భూములు కూడా పేడ ఎత్తేయాలి, శుద్ధం చేయాలి. నైట్ ఒకసారి కిమ్మిడి బస్తాలు వచ్చాయి, మొత్తం నెత్తినేసుకుని గూడాలో పడేసాం. ఒళ్ళంతా సిమెంట్. ఇన్ని పనులు చేసిన తర్వాత తప్ప లోనకు రానివ్వరు.
అట్లా పిప్పలాద మహర్షి కూడా అదక అపంది కాత్యాయన అనే విధానంగా 6 మంది వస్తే అడిగారు, అయ్యా మీ వద్ద బ్రహ్మ విద్య కోసం వచ్చాము అని చెప్పి అన్నారు. పరిశుభ్రోపనిషత్తులో వచ్చే అంశాలు. సంవత్సరం సంవత్సర, సంవత్సర కాలం పాటు మీరు మా ఆశ్రమంలో ఉండండి. ఉండి ఏం చేయాలి? ఉంటే ఆశ్రమం పనులు ఉంటాయి. చెమ్మాలి, కడగాలి, శుద్ధం చేయాలి, సర్దుబాటు చేయాలి, గోవులకు మేత వేయాలి, గోవులు కాయాలి, అనేక పనులు ఉంటాయి. అవన్నీ చేస్తూ సంవత్సర కాలం పాటు ఉంటే ఆ తర్వాత యది విజ్ఞాస్యామ తద్ వక్ష్యామ అంటాడు ఆయన పెద్ద ఆయన. సంవత్సరం అయిన తర్వాత అప్పుడు మీరు వచ్చి అడిగినట్లయితే యది విజ్ఞాస్యామ, మీరు అడిగేటువంటి యొక్క వాటికి నాకు ఒకవేళ తెలిసి ఉంటే, యది అంటే ఒకవేళ, విజ్ఞాస్యామ మాకు తెలిసి ఉంటే తద్ వక్ష్యామ చెప్పే ప్రయత్నం. సంవత్సరం అయిన తర్వాత వచ్చి అడిగితే అప్పుడు ఒకవేళ తెలిసి ఉంటే చెప్పే విధానం చేస్తాం. తెలియకపోతే నేను చెప్పేది ఏముంది, ఇంకా తెలియకపోతే ఇప్పుడు అడిగేదానికి అవాడు ముందే చెప్పు. సంవత్సరం సేవ చేయ ముందు అప్పుడు చెబుతా అంటే చెప్తానే గ్యారెంటీ లేదు కదా. అవునయ్యా, యది విజ్ఞాస్యామ తెలిసి ఉండవచ్చు, తెలియకపోవడం ఉండవచ్చు. దానికి ఏం చేసేది? తెలిసి ఉంటే చెబుతా, తెలియకపోతే మీ ఇష్టం. ఇట్లా ఉందో పనుషాలు అట్లా. కాబట్టి మీరు చదువు పరిషత్ రావాలంటే సంవత్సర కాలం పాటు సేవలు చేస్తేనే మీకు లోపలికి ఎంట్రీ వస్తుందని చెప్పినట్టే. ఒక్కరా. కాబట్టి ఆ ప్రకారంగా ఒక అధికారిత్వ లక్షణముగా భగవద్గీత అనేటువంటి యొక్క అంశములో 16వ అధ్యాయం 17వ అధ్యాయం చేరి ఉన్నది. ఆ రెండు కూడా దైవీ గుణాలు, ఆసురీ గుణాలు, సాత్విక శ్రద్ధ, రజోగుణ శ్రద్ధ, తమోగుణ శ్రద్ధ అనే విధాయకాలుగా, అలాంటి విధానంలో నీవు దైవీ సంపత్తి కలిగి ఉన్నట్లయితే నీకు జ్ఞానాన్ని పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది అనేటువంటి మాట ఆడ చెప్పటం. ఏమి? దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయాసురి మత మాసుచ సంపదం దైవీ అభిజాతస్య భారత. అర్జున, నువ్వు ఉన్నదే దైవీ సంపత్తిలో పుట్టావరా, కాబట్టి నీకు ఈ విద్యను గ్రహించడం వల్ల నీకు అర్హత కలిగి ఉన్నావు అని చెప్పి అంటాడు నీకు ఆ అధ్యాయంలోనే. కాబట్టి ప్రకారముగా ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని అపేక్షించి ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ కాక ముఖ్యంగా దైవాసుర సంపత్తి యోగాన్ని ముందు అధ్యయనం చేయించాలి. కనుక వాటిల్లో మరి మనం కూడా చూసుకోవాలి, నాలో దైవీ గుణాలు ఉన్నాయా, ఆసురీ గుణాలు ఉన్నాయా చూసుకోవాలి. హృదయ కవాటాన్ని తెరవండి, లోపల ఏమన్నా చూడండి. దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ ఆసురీమత. కనుక ఆసురీ గుణాలు బంధించేవిగా ఉన్నాయి, దైవీ గుణాలు మోక్షాన్ని కలగజేసేటువంటివిగా ఉన్నాయని చెప్పి అంటున్నాడు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు మానవ సముదాయానికి భగవద్గీత అనేది చాలా మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి యొక్క అంశము. కాబట్టి మన ముందున్నటువంటి ఏ గురువులుగా, మహాత్ములుగా, పూజనీయులుగా, స్వాములుగా ఈ విధంగా ఉన్నారో అందరూ కూడా తాటికి వచ్చేసేసి సర్వమానవాళికి అందుబాటులో ఉన్నటువంటిది చక్కటి సబ్జెక్టు. కర్మ విషయం కావాలా 3వ అధ్యాయం, జ్ఞాన విషయం కావాలా 4వ అధ్యాయం, ఆత్మ సంయమ విషయం కావాలా 6వ అధ్యాయం, అక్షర పరబ్రహ్మ విషయం కావాలా 8వ అధ్యాయం, విభూతి విషయం కావాలా 10వ అధ్యాయం, భక్తి విషయం కావాలా 12. డివైడ్ చేయబట్టే అన్నీ కూడా సులభంగా ఉన్నటువంటి అంశములు. కాబట్టి ఆ ఒక్కదాన్ని అందరికీ కూడా మానవాళికి బోధించి అందరూ ఒకే తాటిలో నడిచి ఒకే మార్గముగా చెప్పినట్లయితే ఎంత గొడవ, ఎంత గందరగోళం, ఎంత గజిబిజి ఉండే విధానం లేదు. ఎవడిపాటికి వాడు వాళ్ళ సంసారాలని సుఖవంతముగా చేసుకుంటారు, ప్రశాంతంగా చేసుకుంటారు. ఇంట్లో అమ్మగారికి భగవద్గీత వచ్చు, అయ్యగారికి భగవద్గీత వచ్చు, అర్థాలు బాగా తెలుస్తున్నాయి. కాబట్టి ఆ యొక్క విషయాన్ని పిల్లలకి బోధిస్తారు, దాంట్లో ఉన్న విషయాలు జీవితంలో జీవిస్తారు, ప్రశాంతంగా సాగిపోయే అవకాశం ఏర్పడుతుంది కుటుంబాలకే. అంతే, ఇంకేం లేదిక. ఊరికే భ్రమలు పెంచుకొని నానా తంటాలు పడుతూ, నానా ఇబ్బందులు పడుతూ చేసేటువంటి విధానాలలో మానవుడు చాలా తప్పిదాలు చేస్తున్న విధానం. ముఖ్యంగా స్వాములు, అది మీరు అనలేరు ఆ మాట, నేనంట. నా వద్దకు వస్తే నేను ఊరుకోను. చేస్తుంది మీరు సవ్యంగా నడవండి, అందరికీ మంచిగా అందించండి. మా సాధు పరిషత్తు మీటింగ్లు పెట్టుకుంటాం, జనరల్ బాడీ సమావేశాలు ఉంటాయి, కొట్టుకుంటాం. వేదిక వస్తే మాత్రం ఎంత శుద్ధంగా ఉంటాము, బ్రహ్మాండంగా అంత బాయ్.
ఆడకపోతే అర్థమవుతుంది మా పరిస్థితి ఏంటో. ఉండదు. ఎక్కడ ఏమి లాభం? ఎందుకు రావాలిగా మార్పు అనేటువంటిది? ఆ మార్పు మన కోసం, మన జీవితం కోసం, మన ప్రశాంతత కోసం, మన జీవనం కోసం అది రావాలమ్మా. అది వస్తే చాలా బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక రంగంలో ఇలాంటి విధానాలు ఉండటం కారణంగానే ఆయన చెప్పిన మాట, అంతం తమ ప్రవేశించి అవిద్య ఉపాసకి, అవిద్యను ఉపాసించేటువంటి వాడు అంధత్వంలో పోతున్నాడు. తతః భూయ ఇవతే తమహయా విద్యాయాం రతాః, ఈ విద్య అనే విధానంలో ఉన్నటువంటి వారు వాళ్ళకంటే ఇంకా అంధత్వంలో పోయే పరిస్థితిగా అయిపోయింది. ఎందుకంటే ఈ వైషమ్యములు, విద్వేషములు. అప్పుడు కూడా మునులు కొట్లాట్లు, వాళ్ళు కూడా శాపనార్థాలు, శపించుకోవటాలు, గందరగోళమేగా. కల్మషపాదు అప్పుడు రాజు అనమాట, ఆయన గారు కల్మషపాదు రాజు, ఆయన దారిలో వస్తూ ఉన్నాడు. అట్నుంచి శక్తి మహాముని వస్తూ ఉన్నాడు. ఇద్దరు ఒకే మార్గంలో భేటయ్యారు. తప్పుగా ఉన్నాడు రాజుగారు, ప్రభువుని రాజ్యాన్ని తప్పుగా ఉన్నాడు. నేను మునీశ్వరుణ్ణి తపస్సు చేసేటటువంటి నువ్వు తప్పుగా అని చెప్పినాను. ఎవరిద్దరికీ పట్టుదలే, తప్పుకుంటే పోదా, ఇద్దరు ఒకే దారిలో. సరేనాయా పోవాయా అని చెప్పి అన్నాం అనుకో, మాడతా పోయే అయిపోతుంది సామరస్యం. సరే వాటిని రాజు, అహంకారము, దర్పం ఇవన్నీ ఉంటాయి, ప్రభు కాబట్టి ఉంటాయి. నువ్వు మునీశ్వరుడుగా తపస్సు చేసేవాడివిగా, సరే అట్లా కానివయ్యా, నేను తాపస్సుకులు మాకెందుకు గొడవ వెళ్ళని చెప్పి అన్నాం అనుకో, మాటతో అయిపోతుంది కదా, పోతాం. ఇద్దరు బాగా ఆ మాటల యుద్ధం పెరిగింది. పెరగడంతో చివరికి మునీశ్వరుడు తన తపస్సు ఉంది కాబట్టి, ఈ రోజు నుంచి నువ్వు నరభక్షకుడవై రాక్షసుడుగా మారిపోగాక అని చెప్పి శపించాడు. ఈ శక్తి మహామని తపోశక్తి ఉందిగా. ఈరోజు మొదలు, ఇప్పటి నుంచే, ఈరోజు ఏముంది, ఇప్పటి నుంచే నువ్వు రాక్షసుడు అవుదువుగాక, నరభక్షకుడు అవుదువుగాక అని చెప్పని శపించాడు. ఏమంటే ఆ శాప ప్రభావంతో వాడికి జుట్టు అంతా ఎరగపోసుకోవడం, అంత ఆకారం ఉంటాయి మనం చూస్తుంటాం వాటిలో, టీవీలో గీవీల్లో అలాంటి ఆకారం ఒకటి వచ్చేసేసింది. నరభక్షకుడు విధానం వచ్చేసి ఎదురుగా ఉంది ఎవరు? నరుడు కదా, శక్తి మహాముని. ఆయన చెప్పించింది ఏమిటి? నరభక్షకుడు అగుదువుగాక అన్నాడు. అట్లా అయిపోయాడు. ఎదురుగా ఉన్నవారు నరుడు, అంతే పట్టాడు, చీల్చి పరిసరపన్నే తిని పారేసి, తన కోపమే తన శత్రువు. మేము మునులో శపిస్తాం, జాగ్రత్త. ఈ శాపనాల కోసం తపస్సు చేసేది అది. ఆధ్యాత్మిక రంగంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కడు కూడా కొంచెం ఆగి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మనం చేసే మెహర్బానీ కోసం కాదు, మనం చేసేది పూజల కోసం కాదు, మనం చేసే పొగడ్తల కోసం కాదు, మనం చేసే ఏదో 10 మంది కంటే గొప్పగా ఉందామనే భావం కాదు. మనం మన ఉద్ధరణ కోసం మనం చేసుకుంటూ ఉన్నాం. 10 మంది ఉద్ధరణకు ఏదైనా ఉపయోగపడే అంశాలు ఉంటే వాళ్ళకి అందిద్దాం అన్నటువంటి సామరస్య భావం రాగలిగినట్లయితే 10 మందిని ఒకటిగా ఉండి సేవలు అందించవచ్చు, దానికి అవసరం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా మన హైందవ సంస్కృతి ఇంత దిగజారిపోవటం వల్ల కారణం, ఇందులో క్రైస్తవం వ్యాప్తి అయిపోతూ ఉంది. ఎక్కడ పడ్డా క్రైస్తవం మొత్తం మారిపోతూ ఉన్నారు. రెడ్లు, నాయుళ్ళు, వీళ్ళు, వాళ్ళే కాదు వైశ్యులు, వాళ్ళు మారిపోతా, బ్రాహ్మణులు మారిపోతూ ఉన్నారు. మొత్తం గ్రామాలు 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 మొత్తం పోతా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఇలాంటి నానా రకాలే ఉన్నటువంటి భేదములు, వైషమ్యములు, కుల సంబంధ భేదాలు, మత సంబంధ భేదాలు, ఒక వైనం లేకుండా ఉన్న విధానం ఉంది. కాబట్టి వాళ్ళు చూశారు, మాకు ఈ గొడవ వద్దయ్యా అని చెప్పని, ఓ ప్రభువా అంటాం, మా పాపాలు పోగొట్టాయి, పాపాలు చేసేవాళ్ళం, పాపాలు పోగొట్టేవాడు, ఇబ్బంది లేదు అన్న విధానంగా మొత్తం పోతా ఉంది. ఇక కొద్ది కాలానికి పోతే అందరూ కూడా ప్రభువా అని చెప్పని ఆలోచించిన పరిస్థితి ఏమన్నా ఏర్పడవచ్చు కూడా. అందరూ మారిపోతే ఏం చేస్తారు? మిగతా మారిన వాళ్ళని కొట్టి మారిపిస్తారు. ఎక్కువ జనాభా ఉంది కాబట్టి బతిమలాడుతూ ఉన్నారు, మానవయ్య మానవయ్య మానవయ్య. అప్పుడు ఎక్కువగా వాళ్ళే అయిపోయి తక్కువ మనం అయిపోతే ఏం చేస్తారు? ఆడతావా లేదా పడవా అని చెప్పి అంటారు, మార్చి మారేస్తారు.
కాబట్టి ఈ విధంగా మన యొక్క జాతి ఇలాంటి పరిస్థితికి పోతుంది. కాబట్టి ఇప్పటికైనా మన వాళ్ళు గ్రహించుకొని అందరూ కలిసి ఒక మాట మీదకు వచ్చి మనందరం ఒకటే, మన యొక్క మార్గం అంతా ఒకటే, మన యొక్క మార్గం ఆ యొక్క దైవ మార్గం, మనకంటూ దేవుడు ఒక విధానం, ఒక గ్రంథము పెట్టుకున్నట్లయితే వాళ్ళు ముందుకు రాగలిగితే మన వాళ్ళంతా వాళ్ళు ఎమ్మటి నడుస్తారు, జాతి మొత్తం నడుస్తుంది అన్నమాట. కాబట్టి వాళ్ళల్లో ముందు ఐక్యత రావాలి, వాళ్ళల్లో ముందు సామరస్యం రావాలి. అది వచ్చిన నాడు జాతి మొత్తం కూడా మంచి మార్గముగా వచ్చే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అని చెప్పనే మాట సర్వశాస్త్రమయ్యే గీత అనేటువంటి దానిగా ఆ విశ్వంభరుడు బోధించేటువంటి యొక్క అంశముగా ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను విచ్వాకవే అబ్రవీత్తు ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహత యోగ నష్ట. యోగ నష్ట ఎందుకు వస్తుంది ఈ విధంగా అని చెప్పానంటే, మరి ఉన్నటువంటి యొక్క జాతి అంతా కూడా బౌద్ధ విధానముగా, జైన విధానముగా, శాక్తేయ విధానముగా, కాపాలి విధానముగా నానా రకాలుగా మేము బ్రహ్మకుమారి వాళ్ళం, మేము ఈ పిరమిడ్ వాళ్ళం, అది వాళ్ళం. ఏమిటమ్మా ఇవన్నీ కూడా ఎందుకమ్మా? ఏంటి చెప్పండి అసలు. ఇది జనాలను పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అన్నమాట. ఒకటికి 50 గొర్రెలు ఉన్నాయి, మరొకరికి 50 గొర్రెలు ఉన్నాయి, ఇంకొకటికి కూడా 50 గొర్రెలు ఉన్నాయి అన్నమాట. అయితే ఏమవుతుందంటే కలిసిపోతూ ఉన్నాయి. ముగ్గురు కూర్చున్నారు, ఇది కాదురా మార్గం, ఏదన్నా చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఎట్లా చేద్దాం, కలిసిపోతూ ఉన్నాయి కదా ఒకళ్ళొకళ్ళయి అని చెప్పిన విధానంలో వాళ్ళు ముగ్గురు కూడా పలుక్కుని ఏం చేశారంటే, సరే మా 50 గొర్రెలకు నేను తోకలు పోసేసుకుంటాను, తోకలు లేని గొర్రెలని నా ఈ గుర్తుపెట్టుకోవాలి మీరు, తోకలు పోసేసుకుంటాను. రెండో వాడు చెప్పాడు, నేను చెవులు కోసేసుకుంటా, చెవులు దిగిన గొర్రెలన్నీ కూడా నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి, చూసుకోవాలి. చెవులు లేకపోతే నాయే, తోకలు లేకపోతే నీయే. సరేరా మేము ఇద్దరం పని చేసుకున్నాం, నువ్వేం చేస్తావు అని చెప్పి, తలకాయకి వస్తావు నువ్వేమన్నా అని చెప్పి అడిగితే వాడు, ఎందుకురా, తోకలు లేని నీ, చెవులు లేని నీ, తోకలు చెవులు నాయి, తోకలు చెవులు ఉన్నాయి నాయి, ఇంతే అన్న విధానంగా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఏమైందంటే కొద్దికాలం కాగానే ఈ మూడో వాడి గొర్రెలు 40కి వచ్చాయి, 30కి వచ్చాయి. ఇరవైకి వచ్చాయి. ఏమిట్రా అర్థం కావట్లా. ఎందుకంటే వాడేం తోకలు కోసేసుకుంటున్నాడు, వాడి అయిపోతున్నాడు. అటు చెవులు కోసేసుకునే వాడి అయిపోయాయి. అక్కడ 50 గొర్రెలు కాస్త 40కి వచ్చాయి, 30కి వచ్చాయి, 20కి వచ్చాయి. ఇట్లా అయిపోవాలి. మనం గొర్రెలమా? మనం పనిచేసుకోవటమేనా? ఇదిగో ఈ బొట్టు ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు, జుట్టు లేని వాళ్ళంతా నా వాళ్ళు, ఇయేగా ఈ బట్టలు ఉన్నవాళ్ళు నా వాళ్ళు, తెల్ల బట్టలు ఉంటే నా వాళ్ళు, ఎర్ర బట్టలు ఉంటే నా వాళ్ళు, గులుగు బట్టలు ఉంటే నా వాళ్ళు, ఇట్లా ఉన్నవాళ్ళు నా వాళ్ళు, ఇట్లా ఉన్నవాళ్ళు నా వాళ్ళు. ఎందుకు వచ్చింది గొడవ? నేను పని చేసుకోవాలా? మనం గొర్రెలమా? అరే మంచి బోధించవయ్యా, మా బిడ్డలకే బోధించు, మా ఇంట్లో ఇళ్ళకి బోధించు, మా కుటుంబం అందరికీ బోధించు, మంచి ఏదో మాకు బోధించు. ఈ పంపకాలు ఏమిటి? ఇది చాలా వరకు మన జాతిలో జరిగేటువంటి ఒక మన జాతిని దెబ్బతీసేటువంటి విధానంగా ఉన్నాయి. ఎందుకు జాతి ఎట్లా పక్కదారి పట్టిపోతూ ఉన్నది? వేరే మతాల్లో ఏముందని అక్కడ, మన దాంట్లో పుష్కలంగా శటసోపేతంగా నీవు జ్ఞాన విషయమంతా కూడా ఉండగా పక్కిండ్లకు పుల్ల మెతుకుల కోసంగా భిక్షాటం చేసేదాన్ని ఎందుకు పోతున్నాయి? ఇవన్నీ కూడా ఇక్కడ ఒక సవ్యం లేకపోవడం కారణంగా. మనలో సమస్త వేదవాంగ్మయం ఉన్నది, ఉపనిషత్తులు ఉన్నాయి,
ఎంతో గొప్ప జ్ఞానం మహర్షులు ఇచ్చేలారు, మహాత్ములు ఇచ్చేలారు, ఋషులు ఇచ్చేలారు. అంత గృహస్థులే, అంత గృహస్థులే. పురాణాల్లో చూడండి, అందరూ గృహస్థులే. మునిపల్లెలు, మునాశ్రమాలు, మునిపత్నులు చక్కగా వాళ్ళు మంచిగా ఆ జీవనం చేసుకుంటూ, తపస్సు చేసుకుంటూ, ఆ జ్ఞానాన్ని అధ్యయనం చేసుకుంటూ లోకానికి అందించారు. ఇచ్చినటువంటి యొక్క గ్రంథాలన్నీ ఇచ్చింది గృహస్థులే. ఉపనిషత్తులు 108 ఉపనిషత్తులు ఇచ్చింది గృహస్థులే. భగవద్గీత ఇచ్చింది ఆయన పెద్ద గృహస్థుడు, మహాగృహస్థుడు. ఆయన విన్న శిష్యుడు వాడు సామాన్యుడా, వాడు మహాగృహస్థుడే. అర్జునుడు కూడా ఏమి, ఎందువల్లంటే గృహస్థ జీవనంలో అనేక సమస్యలు, బాధలు, దుఃఖములు, మానసిక ఒత్తిళ్ళు, లేనిపోయినటువంటి యొక్క వయసు ఎన్ని వచ్చి పడతాయేమో. గృహస్థాశ్రమం అంటే ఒక స్మాల్ యుద్ధరంగం. ధ్యానం చేయవయ్యా స్వామి, నా మనసు వింటలేదు, నా మాట వింటలేదు అంటారు. ధ్యానం చేయవయ్యా అంటే నా మనసు ఉండటం లేదు, నా మాట వింటలేదు. ఒక మనస్సే మాట వినకుండా తిప్పలు పెడతా ఉందే భార్య, రెండో మనస్సు, బిడ్డలు, మూడో మనస్సు, కూతుళ్ళు, అల్లుళ్ళు, గిల్లులు, పరివారం, 10 మనస్సులు అయిపోయాయి. అది ఎట్లుంటుంది చెప్పండి? నీ మనస్సే నీ మాట వినకుండా నేను తిప్పలు పెట్టి విధానం ఇక్కడ ఉంటే ఈ 10 కలిస్తే అందుకే కుటుంబాలలో ఎప్పుడు కూడా అశాంతితో, బాధలతో, బీపీలు, షుగర్లు ఎందుకు వస్తున్నాయి? నానా రకాలై ఉన్న గొడవలన్నీ ఆడ కూడి ఉంటున్నాయి అన్నమాట. అందువల్ల ఎవరికి ఈ యొక్క బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక విద్య, తాత్విక విద్య అంటే గృహస్థులకే. సన్యాసికి ఎందుకు? సర్వసంగ పరీక్షకి అంతా వదిలిపెట్టేసాడు, ఏం లేదు, ఏక్ నిరంజన్ ఎంతో గడబిడి. కాబట్టి ఇది కావాల్సింది ఎవరికని చెప్పనంటే గృహస్థులు కావాలి. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం సకదిద్దటానికి, మంచి మార్గంగా నడపటానికి, మంచి మనస్తత్వం కలిగి ప్రవర్తించడానికి, సామరస్య భావాన్ని పెంపొందింపజేయటానికి, దైవ భావనతో, సాత్విక గుణాలతో, దైవీ గుణాలతో ఉండి కనుక కుటుంబం ఉన్నట్లయితే వాళ్ళ జీవనమంతయు కూడా చక్కగా ప్రశాంతంగా సాగిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి గృహస్థులే దీన్ని అధ్యయనం చేశారు, గృహస్థులే దీన్ని బోధించారు. ముఖ్యంగా మీకు అప్పట్లో చూస్తే బుద్ధుడి నుంచి మీకు సన్యాస వ్యవస్థ లోకంలో విస్తరించేది తప్ప ఇక అంతకుముందు లేదు. అంతకుముందు కేవలం మునిపల్లెలు, మునాశ్రమములు, తాపశకులు, యజ్ఞములు, పూజలు, అప్పుడన్నీ యజ్ఞాలు, ధ్యానాలే, తపస్సులే అన్నీ కూడా. కాబట్టి ప్రకారముగా ఆ మహాత్ములు ఇచ్చిన విధానంలో ఎలాంటి యొక్క వైషమ్య భావాలు లేవు, ఇలాంటి మత సంబంధ భావాలు లేవు, వర్గ భేదాలు లేవు. కాబట్టి మీకు ఉపనిషత్తులు 108 ఉంటే 108 ఉపనిషత్తులలో కూడా ఒకే విషయం ప్రతిపాదింపబడుతుంది. ఈనాడు చూస్తే ఏ ఒక్క వ్యక్తి చూసినా కానీ తనకంటూ ప్రత్యేకతలు, తనకంటే గుర్తింపులు, తనకంటూ ఒక 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 మెహర్బానీ, తనకంటూ ఒక గుంపు, తనకంటూ ఒక గుర్తింపు ఎన్ని పెట్టిపోతూ ఉన్నాయి. గతములో ఋషులుగా ఉన్నటువంటి వారు ఏవైనా పెట్టిపోయారా? కనుక వాళ్ళు జ్ఞానాన్ని అధ్యయనం చేశారు, ధ్యానాన్ని శీలించారు, స్వరూపానుభవంతో ధరించారు, అట్టి మార్గాన్ని లోకానికి అందించారు. ఎట్లాంటి విధానం అని చెప్పనంటే చివరికి వాళ్ళ పేర్లు కూడా లేవు. ఈశావాస్యం తీయండి అంటే ఎవరి పేరు చెప్పడంతో ఎవరి పేరు? ముండకం ఎవరి పేరు? మాండక్యం ఎవరి పేరు? ఇచ్చిన ఋషులు తన పేరునే పెట్టుకోవాలి. అక్కడ వాళ్ళ పేర్లు పెట్టలేదు. కేవలం జ్ఞానతత్వాన్ని లోకానికి అందించారు. ఏ మత సంబంధ భావాలు లేవనెత్తలేదు, ఎలాంటి కుల సంబంధ భావాలు లేవనెత్తలేదు. కేవలం సర్వమానవులు కూడా శాంతి సుఖాలతో ఉండేటువంటి యొక్క భావనగా వాళ్ళ జ్ఞానం అధ్యయనం చేసి ఆ జ్ఞానం అట్లాగే అందించే వాళ్ళు వెళ్ళిపోయారు. అది ఋషితత్వము, అది మన యొక్క భారతీయ సంస్కృతి, మన యొక్క ఆర్య సంస్కృతి, ఆర్య సాంప్రదాయం అన్నమాట. అలాంటి విధానముగా సర్వమానవులకి కూడా ఇలాంటి యొక్క తేడా పాడాలు లేకుండా సర్వులు కూడా మానవులు, అందరూ కూడా ఆత్మస్వరూపులు, అందరూ కూడా జీవితంలో ఆత్మానందాన్ని కోరుకుంటూ ఉన్నారు, ప్రశాంతతను కోరుకుంటూ ఉన్నారు, మనశ్శాంతిని కోరుకుంటూ ఉన్నారు. అలాంటి దెబ్బగలిగేటువంటి యొక్క ప్రక్రియ పరమాత్మ గీతలో బోధించాడు. ఇది ఆయన చెప్పిన విషయము. చాలా మాత్రం చెప్తే ఏమ్మా ఆ మాత్రం చాలు.
ఏమి అది ముఖ్యంగా రావాలి. నేను చెప్పే మాటలు మీకు కోపం తెప్పించవచ్చు, నాకేం నష్టం, అదే నష్టం లేదు. రావాలి, అది రావాలి. నాకు అవసరం లేదు, నా కులమాల్లో ఏం అవసరం లేదు, నా సంబంధంలో ఏం అవసరం లేదు. నేను చేసిన అధ్యయనం శాస్త్రం నాకు ఆనందం కలగజేస్తూ ఉంది. నాకు మంచిగా మా మనసును ప్రశాంతంగా ఉండేట్లు చేస్తూ ఉంది. అదే నేను బోధిస్తాను. ఇట్లా ఉండండి, మీరు కూడా శాంతిగా మీరు ఉండే అవకాశం ఉంటుంది. దానికి పూల పలకలు కావాలా, పెద్ద పెద్ద మాలలు కావాలా, రుద్రాక్ష మాలలు ఏం వేయాలి, ఎందుకు వచ్చిందంట నాకు గురువు అంతా కూడా. నేను మీలో వాడిని. సహనవు అవతు సహనవు గునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినవు అధీతమస్తు మా విద్వేషావహై. అది రావాలి. రాగలిగితే సర్వాత్మన భావనగా లోకంలో మంచిగా జీవించవచ్చు, బాగా జీవించవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు, బాగా ధ్యానం చేయవచ్చు, బాగా జపం చేయవచ్చు, ఆత్మసుఖాన్ని పొందవచ్చు, తృప్తిగా నిద్రపోవచ్చు, తృప్తిగా జీవితాన్ని జీవించవచ్చు. అదే జీవితానికి ఉన్నటువంటి యొక్క అంశాలు. అవి ముఖ్యంగా రావాలి. ఇమం వ్యవస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. కాబట్టి జగద్గురువుగా ఉన్నటువంటి యొక్క స్వామివారు ఆ చెప్పినటువంటి యొక్క యోగం ఎప్పటి నుంచి వస్తున్నది? ఆది నుంచి. వివస్వతే యోగం, వివస్వంతుడు. పెద్ద పెద్ద వాళ్ళకే ఈయన గురువు అన్నమాట, తక్కువ వాళ్ళు కాదు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. కనుక సమస్త విశ్వానికి ప్రాణప్రదాత సూర్య భగవానుడు ఉంటేనే విశ్వం ఉన్నది. ఆయన లేకపోతే విశ్వం లేదు. ఏ మొక్క పెరగదు, ఏ జీవి పెరగదు, ఏ ఒక్క వ్యక్తి కూడా జీవించే అవకాశం లేదు. సూర్యుడు కనుక ఆయన గారు, అయ్యా నాకు టూర్ ఉన్నది, 4 రోజుల పాటు నేను ఆ టూర్ వెళ్తున్నాను, తర్వాత వస్తా అని చెప్పిన ఉద్దేశంతో ఆయన నాలా కాశీ యాత్ర పెట్టుకుని ఇటన్నా పోయాడు అని చెప్పినట్టు నెల కాలం పాటు మొత్తం పోయిందా. ఎవరు బతికే అవకాశాలు? మన దేహంలో 98.4 డిగ్రీలు వేడి సమానంగా ఉండాలి. పెరిగితే జ్వరం ఉన్నారు, తగ్గితే చల్లబట్టం అయిపోతుంది అన్నమాట. అందువల్ల ఈ ప్రకారంగా విశ్వంలో ఉన్న సకల ప్రాణులు కూడా సూర్యుని యొక్క వేడి చేతే బతుకుతూ ఉన్నాయి. సమస్త వృక్ష జాతి అంతా కూడా ఈ సూర్య భగవాను యొక్క అనుగ్రహంతోనే చక్కగా ఈ ప్రాణం పోసుకుని జీవిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారం సమస్త విశ్వానికి ప్రాణదాత, మరి సమస్త విశ్వాన్ని పోషించేవాడు, రక్షించేవాడు, కాపాడేటువంటి వాడు. అలాంటి యొక్క ఆ సూర్యుడే భగవంతునకు శిష్యుడుగా అయిన విధానం. ఇమం వివస్వతే యోగం ప్రక్తవాన్ అహం యువియం వివస్వాన్ మనవే మను ఇక్ష్వాకవే అబ్రవీత్. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయ విదుహు. రాజర్షులు అనగా రాజర్షులు వాళ్ళు, రాజర్షులు బ్రహ్మర్షులు. బ్రహ్మర్షులు అని చెప్పినట్టు వశిష్ఠాది మహామునులు బ్రహ్మర్షులు అని చెప్పిన అన్నారు. జనకుడు, దిలీపుడు ఇత్యాది వాళ్ళందరూ కూడా రాజర్షులు అని చెప్పిన అన్నారు. అలాంటి ఆ రాజర్షులకు నేను బోధించాను, పరంపరగా వస్తూ ఉన్నది అనేటువంటి మాటలో ఉన్న విధానం ఏంటంటే, రాజు కనుక సంస్కారవంతుడే ఉన్నట్లయితే ఆయన పాలనలో ఉన్న ప్రజలు కూడా శాంతి సుఖాలతో ఉండే అవకాశం ఉంటుంది. రాజులకి ఎందుకయ్యా బ్రహ్మ విద్య, యోగ విద్య? అరే కావాల్సింది వాళ్ళకే. ఇప్పుడు అది లేకబట్టేగా ఇప్పుడు మనకి ఒక దస్తా ఉంది. చూస్తున్నాక ఆంధ్రదేశం పరిస్థితి విడబడి కొంత పోయాయి. విడబడిన తర్వాత డెవలప్ లేకుండా నానా తంటాలతో, వైరాలతో, వైషమ్యాలతో, కక్షలతో సాగుతోంది ప్రస్తుతానికి. కక్షలు, కార్పణ్యములు, వైషమ్యములు, విద్వేషములు అని మాట్లాడితే లోన పడేయటం, కొట్టడం, రెండో వాడిని బయట. అందువల్ల పరిపాలకులకు జ్ఞానాన్ని ముందు ఇవ్వాలి. ఆ కాలంలో, పూర్వకాలంలో ప్రభువు కావాలని చెప్పనంటే వాడు ఆశ్రమంలో 12 ఏళ్ళు ఉండాలి, గురువు దగ్గర ఉండాలి. కృష్ణుడు కూడా గురువు దగ్గర ఉన్నాడు, రాముడు గురువు వద్ద ఉన్నాడు. అంటే దిలీపుడు కానీ మహాత్ములందరూ కూడా చిన్నప్పుడే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లకాయలను ఆశ్రమాలలో పడేస్తే ఆశ్రమంలో నేల పడక, సన్నిటి స్నానము, అపక్క ఆహారం తిని ఆడ ఉండాలి. ఆ జీవితం జీవించాలి. ఆ ధర్మాలు ఏమిటో, జ్ఞానం ఏమిటో, మోక్షం అన్ని అధ్యయనం అయిన తర్వాత అప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం పెట్టేవాళ్ళు. అట్లా జ్ఞానమూర్తిగా మంచి సంస్కారవంతుడుగా అయినటువంటి వాడు కనుక ప్రభువుగా ఉన్నట్లయితే ప్రజలు కూడా మంచిగా ఉంటారు, పరిపాలన బాగా ఉంటుంది. అవసరమా? కావాలి కదా.
పరిపాలకుడు అలాగా ఉండాలి. అలాంటి సంస్కారం కలిగి ఉన్నటువంటి విధానంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం కూడా ఓటు వేయాలి. ముఖ్యంగా ప్రభుత్వం పెట్టాలి, కేంద్రం పెట్టాలి. ఎవరైనా మీరు నామినేషన్ వేయాలని చెప్పనంటే మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కావాలని చెప్పిన ఉద్దేశం ఉన్నట్లయితే మీరు పలానా పాఠశాలల్లో 3 ఏళ్ల కోర్సు చదవాలి. అక్కడ భారతము, భాగవతం, రామాయణం లాంటివి ఉంటాయి. ఆ కోర్సులో బాగా చదివి ఫస్ట్ మార్క్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే సీట్ ఇస్తారు. పెట్టు. ఏమ్మా, సంస్కారహీనుడిని కూర్చోబెడితే ఏమవుతుంది పరిస్థితి? వాడి మనస్సంతా అజ్ఞానం, మూర్ఖత్వం, రాజసిక తామసిక వృత్తులు లోపల ఉన్నాయి. కనుక వాడికి పట్టం కట్టి కిరీటం పెట్టాం. చివరికి ఏమైంది పరిస్థితి అని చెప్పానంటే ఆ లోన ఉన్న స్వభావాలే బయటపడి వ్యవహారం చేసే విధానం అవుతుంది. కాబట్టి మనల్ని పరిపాలించేవాడు మనకంటే ఉన్నతుడుగా ఉండాలి, మనకంటే ఉన్నతుడుగా ఉండాలి. ఎందుకంటే వాడు కూర్చున్న తర్వాత వాడి మనస్సు పనిచేస్తుంది, వాడి ఆలోచన పనిచేస్తుంది, వాడు చేసే ఆలోచన అమలవుతుంది, వాడి నిర్ణయాలు అమలవుతాయి. నిర్ణయించే మనస్సు సంస్కారవంతంగా ఉండాలి, జ్ఞానవంతంగా ఉండాలి, విద్యావంతంగా ఉండాలి. అలాంటి వాడు మనస్సు అయితే మంచి శాసనాలు చేస్తుంది, మంచి సూచనలు అందిస్తుంది, మంచి పరిపాలన చేసే అవకాశం ఏర్పడుతుంది. కనుక లోపలంత తమస్సు, మూర్ఖత్వము, అజ్ఞానము, తామసికము, ఇంకా క్రౌర్యములు, ద్వేషము, కక్షా సంబంధమైనటువంటి యొక్క గుణాలన్నీ వాటిలో బాగా పేరుకుపోయి ఉన్నవాడిని మనం ప్రభువుగా చేసుకున్నాం. పరిపాలన చెప్పేసి ఏమవుతుంది? చివరికి వాడు కొడతాడు, తిడతాడు, చంపుతాడు, అన్నీ చేస్తాడు. ఇది మన వ్యవస్థ కాదు. తొలి నుంచి మనకి మన యొక్క రాజ్యాంగ విధానంలో మంచి సంస్కారవంతులు అయిన తర్వాతనే సింహాసనం అధిష్ఠింపజేసి మాకు ప్రభువుగా ఉండు, మమ్మల్ని పాలించు అనే విధానంగా చేసుకొచ్చారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు ఎరిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి అలాంటి రాజులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ ముఖ్యముగా ఈ విద్య రాగలిగితే వీడు కూడా ప్రజలలో ఆ భావాలని పెంపొందింపజేస్తాడు. అందరికీ కూడా ఆ మార్గాన్ని బోధించి అయ్యా నేను ఈ మార్గం నడుస్తూ ఉన్నాను, మీరు కూడా మంచి మార్గంగా నడవండి అనేటువంటి విధానంగా వస్తుంది. కాబట్టి ప్రధానముగా ఒకటమ్మ కలెక్టర్ సీటు ఉన్నది, పడిపోయి కూర్చున్నాడు. అందులో వాళ్ళు వచ్చి ఎవరు కలెక్టర్ అని చెప్పిన అన్నాడు, నీకు ఎవరిచ్చారు ఉద్యోగం? నీకు ఎవరిచ్చారు ఉద్యోగం? ఏదయ్యా ఇప్పుడు చూస్తే డేటు బాగా ఉంది, విధి తది 2 ఉన్నాయి కాబట్టి ముహూర్తం బాగా ఉంది, అమృత కాలం కూడా బాగా ఉంది, వచ్చి కూర్చున్నా అంటాడు వాడు సీట్లో. అంటే ముహూర్తం బాగా ఉంటే అమృత గడియలు వస్తే కూర్చోడు కలెక్టర్ సీట్లో. రావాలంటే కలెక్టర్ కావాలంటే కనీసం 25 ఏళ్ళ కాలం పాటు వాడు పాఠశాలలో చదువుకొని ఫస్ట్ మార్కులుగా చదువుకున్నటువంటి వాడిని చూసి కదా కలెక్టర్ మీద కూర్చోబెడుతుంది. డాక్టర్ కావాలి అంటే ఎన్ని రోజులు అవుతావు చెప్పు? డాక్టర్ అయ్యే ఉద్దేశం నీకు ఉంది. 10 రోజులు అవుతావా? కొన్ని ఒక 4 రోజులు అవుతావా? కొన్ని మాటల కాలం అవా? ఏమన్నా డాక్టర్ అయితే చెత్త స్కోప్ వేసుకోవటం, 5 డబ్బాలు పెట్టుకోవడం, ముందు డబ్బాలు ఏమైనా వచ్చాడనుకో పెట్టిన గుడి మీద టక్ కొట్టుకుంటూ ఉంటుంది. అది అన్నామా 4 మాసాలు చేతులు పెట్టినామా, మేఘమన్నామా, ఫీజు తీసుకున్నామా? డాక్టర్ చేసేది ఏంటి? ఆయన చేసేది ఏంటి? మనం పోయాం, చేపట్టుకున్నాడు, పెట్టాడు, వెనక్కి తిరగమన్నాడు, వెనకాల పెట్టాడు, టక్ విన్నాడు, ఇంతే, ఇంకో పిల్లల ముందు అన్నాడు, అంతే కదా. పెద్ద కష్టం కాదు, నువ్వు చేసి చూడాలి అంతవరకే. ఎన్ని ఫీజులు వస్తాయో ఎంతలో డాక్టర్ కావాలంటే చిన్నప్పుడు లెక్కలు వేసుకున్నవాడు స్కూలుకి పోయి నానా కంటాలు పడి, కొంతలో దెబ్బలు తిని, మోకాలు దెబ్బలు తిని నా కంటాలు పడి 25 సంవత్సరాలు మెడికల్ సంబంధంగా 5 ఏళ్ళ కోర్సు చదివితే తప్ప, ప్రాక్టీస్గా చేస్తే తప్ప, ప్రాక్టికల్గా వాడు లోపల శవాలు ఉంటే ఆ శవాలను కోసి గుండె ఎక్కడ ఉందో, లంగ్స్ ఎక్కడ ఉన్నాయో, కిడ్నీ ఎక్కడ ఉన్నదో అవన్నీ కూడా ధైర్యంగా చూడగలగాలి. మన శవం ముందుకు పోవడానికి భయపడతాం, ఎదురొస్తూ ఉందా పక్కకు పోతాం. అది అట్లా కాదు, శవాలు కొయ్యాలి,
పగల తీయాలి, లోనే ఉన్నాయో చూడాలి, గుండె ఎంత ఉన్నది, లంగ్స్ ఎంత ఉన్నది, కిడ్నీ ఎంత ఉన్నది, అవి ఏం చేస్తూ ఉన్నాయి, అటు వర్కులు ఏమిటి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వాడికి గుర్తింపుగా డాక్టరేట్ ఇచ్చి వైద్యం చేయమని చెప్పండి. కలెక్టర్ కావాలంటే ఎంతకాలం చదువుకోవాలి, చదువుకున్న వాడికి కలెక్టర్ సీటు వస్తుంది, ఇంతకాలం తిప్పల పడ్డటువంటి వాడికి డాక్టరేట్ సీటు వస్తూ ఉన్నది. మంత్రి కావాలంటే అవి చదువుకుంటున్నాడు అసలు. 4 గొడ్డలు, 5 కత్తులు, 3 రంపాలు పెట్టుకుంటే చాలా ఏమిటమ్మా ఇది? డాక్టర్ కావాలంటే ఈ కోర్సు అధ్యయనం చేయాలి, కలెక్టర్ కావాలంటే ఈ కోర్సు అధ్యయనం చేయాలి, నువ్వు పాలకుడు కావాలంటే ఈ కోర్సు అధ్యయనం చేయాలి. పెట్టు, అది రావాలి. అది రాకుండా ఉండటం కారణంగానే ఈనాడు ప్రజలందరూ కూడా నానా తంటాలు పడే పరిస్థితి ఏర్పడింది. అది కోర్సు ఉండాలి. మాకెట్లా కోర్సులు ఉన్నాయో మీకు కోర్సులు ఉండాలి అని చెప్పని ప్రజల్లో మార్పు రావాలి. అసలు మాకున్నాయి కోర్సులు, ఇంజనీర్ కావాలా మాకు కోర్సులు ఉన్నాయి, డాక్టర్ కావాలా మాకు కోర్సులు ఉన్నాయి. ఏదైనా చదువుకుందే ఏ ఉద్యోగం రాదు కదా, అట్లాగా మీకు కూడా అలాంటి పదవి రావాలని చెప్పాలంటే ఈ కోర్సులో బాగా మీరు ఉత్తీర్ణులైనట్లయితేనే మీకు అక్కడ సీట్ ఇవ్వడం జరుగుతుంది, ఓట్లేయడం జరుగుతుంది అన్న విధానం రాగలిగితే కొంత మనలో కూడా మంచి పాలన వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తిరగబడాలి, మాకెందుకులే వాడు 10 రూపాయలు చదువులే పెట్టాడు, కకుర్తి పడి ఓటేసేపోయి 5 ఏళ్ల కాలం పాటు వీడు ఏడవాలేక మళ్ళా 5 ఏళ్ల కాలం ఏడుస్తాడు. మళ్ళా చివరిలో ఉదయ బాటిల్ ఇస్తాడు, చేతిలో ఒక అల్లం మొక్క పెడతాడు, నాకుతాడు, పోయి మళ్ళీ ఓటేస్తాడు. అప్పుడు మొత్తం మర్చిపోతాడు, మళ్ళా అప్పుడు పడగాలి చేతులు. ఇది జరిగే విధానం కాబట్టి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహతా యోగ నష్ట పరంతప. ఇది పరంపరగా రాజర్షులలో రాజ పరిపాలనలో పరంపరగా వస్తున్నటువంటి యొక్క విద్యయ సకాలే నేహ మహతా యోగ నష్ట పరంతప. ఎప్పుడైతే పాలకులలో అలాంటి యొక్క విద్యా విధానం లోపమయ్యిందో ప్రజల్లో కూడా లోపిస్తుంది. యోగ నష్టమైందిగా. కారణం ఏంటంటే పాలకులలో ముఖ్యంగా లేదు. ఇది స్వామి చెప్పే మాట మనకి 4వ అధ్యాయంలో. అప్పట్లో నేను ఈ పాలకులకు ఇలాంటి విద్యను ఇచ్చాను, ఆ పాలకులు అలాగా ఆ సంస్కారముతో వాళ్ళు జీవించేటువంటి వారై అలాంటి యొక్క పాలనా విధానముగా లోకానికి వాళ్ళు అందించారు. అవసరమేనా ఏమ్మా? రావాలి ముఖ్యంగా. అదంతా గురువులందరూ కూడా ఏకం కాగలిగి భారతదేశం ఎంతమంది అయితే మహామండలేశ్వరులు కానీ మహాసాధువులు కానీ పిడల బదులు కానీ ఉన్నారో అందరూ కలిసి ఒక్క తాటికి రాగలిగితే నియంత్రణ చేయవచ్చు. అయ్యా మీరందరూ కూడా పరిపాలకులు ఇట్లా ప్రవర్తించాల్సి ఉంటుంది, ఇట్లా నడవాల్సి ఉంటుంది అనే విధానముగా శాసించగలిగేటువంటి విధానం మన యొక్క సాధువులకు, సాధు మండలికి, మహాత్ములకి ఉన్నది. శాసిస్తే వాళ్ళు వింటారు, ముందు వీళ్ళు కలవాలిగా. కాబట్టి వాళ్ళని లైన్లో పెట్టే విధానం వీళ్ళకు ఉన్నది, వీళ్ళ లైన్లో పెట్టే విధానం ఎవరికి ఉంది? అప్పయ్యవాడు రాడు. అట్లయిపోయింది పరిస్థితి. కనుక ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగ నష్ట పరంతప. అర్జున పోయింది, చాలా పోయింది, మార్పు వచ్చేసినాను. అప్పుడు చెప్పిన మాట ఈ మార్పు విషయం గురించి ఇప్పుడు చెప్పాల్సి వస్తే స్వామివారు అప్పుడు చెప్పిన మాట యోగ నష్ట పరంతప అని ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఏమీ లేదు, మొత్తం పోయింది. ఏమన్నా ఉందా అంటే యోగా డే ఎప్పుడు వస్తుందయ్యా? మొన్నే పోయింది, ఇంకా 6 నెలలు పడుతుంది, అప్పుడు చేస్తారు జ్ఞానం. యోగా డే వచ్చిన పూట చూడండి, కావాలి టీవీలో అందరూ కూడా చూపిస్తారు. ప్రధానమంత్రి కూర్చుంటాడు, మంత్రులు కూర్చుంటారు, ఎమ్మెల్యేలు కూర్చుంటారు, ఎంపీలు కూర్చుంటారు. ఆ పూట ఫోటోల కోసం ఇది కూడా ధ్యానం మీద ఉన్నది అపేక్ష కాదు,
అట్లా కూర్చుంటే ఫోటో తీసాడు వాడు, పలానా మంత్రి గారు యోగా డే పూట ధ్యానం చేశారు. మళ్ళీ ధ్యానం చేయాలంటే మళ్ళీ యోగా డే అది రా, యోగ నష్ట పరంతప. కాబట్టి ఈ విధానం స్వామి చెప్పే విధానం ప్రతి ఒక్కరిలో కూడా అది రాగలిగితే శరీరము బాగుపడుతుంది, మనస్సు బాగుపడుతుంది, వ్యక్తిత్వము బాగుపడుతుంది. మంచి రసాయనిక సంబంధమై ఉన్నటువంటి యొక్క రసాలన్నీ కూడా దేహంలో ఊరతాయి. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూ భువః సువః ఓం అంటున్న మంత్రం. త్వం తదాప ఆపో జ్యోతి, ఆపహ జ్యోతి ఇక్కడ ఉంది. ఆపహ అంటే అగ్ని అన్నమాట. అగ్ని ఉన్నది. ఆపహ, ఆపహ జలం, జ్యోతి అంటే అగ్ని అన్నమాట. మనకి నోటి యందు భగవంతుడు రెండు ఏర్పాటు చేశాడు. లాలాజలం ఎప్పుడు ఊరతా ఉంటుంది, అది ఎండిపోదు. అది ఎండేటువంటి ఒక చెరువు కాదు, ఎప్పుడు బావి ఊరతానే ఉంటుంది. ఆ లాలాజలం ఎప్పుడు ఊరతానే ఉంటుంది. అందువల్లే పదార్థములు కూడా బాగా మంచిగా నమిలి తినమంటారు. నమిలి తినటం వల్ల ఆ యొక్క లాలాజలం కలిసి త్వరగా జీర్ణమయ్యే అవకాశంగా కూడా ఉంటుందని చెప్పేసి అని. అట్లనే ఆ యొక్క ఆపహ జ్యోతి, జ్యోతి అంటే అగ్ని. మనకు ఆ యొక్క మూర్ధమునందున్నటువంటి జ్యోతి, మూర్ధ దేశమునకు వర్తితంబై ఆత్మాగ్ని అని భారతంలో అంశం. మూర్ధ దేశమునకు వర్తితంబై మరియు ఆత్మాగ్ని అంటాడు. మూర్ధము అంటే ఋటురషాణ మూర్ధ, పతంజలి సూత్రం, పాణిని సూత్రం. ఋటురషాణ ముద్ర, రూరు టాటా డాడాణ రాక్ష అనే అక్షరాలు పలికేటువంటి యొక్క ఆ స్థలాన్ని మూర్ధము అన్నాడు. ఋటురషాణ మూర్ధ. కాబట్టి ఆ మూర్ధ అనేటువంటి ఆ టకారం పలికేటువంటి యొక్క అణ పలికేటువంటి ఆ మధ్య భాగాన్నే మూర్ధము అని చెప్పని అంటారు. అక్కడ ఉన్నటువంటిది అగ్ని అని చెప్పని అన్నారు. ఆత్మాగ్ని అని చెప్పని అంటారు. కాబట్టి ఆ నోటి యందు అగ్ని ఉంది కాబట్టి మనం ఏమి తిన్నా కానీ ఆ నోటిలో జిడ్డు అంటారు. నువ్వు నెయ్యి తిను, వెన్న తిను, నూనె వస్తువులు తిను, ఏమి తిన్నా కానీ మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు పెరుగేసి తిన్నాడు, నెయ్యి చెయ్యంతా మొత్తం వెన్న చుట్టేసుకున్నది, అది పోవాలంటే నానా తంటలు పెడతాడు. గోడకు పోస్తాడు, చెట్లకు పోస్తాడు, బలలకు పోస్తాడు, ఎన్నో పనులు చేస్తాడు. ఎన్నో పనులు చేస్తాడు. పిల్లగాని పిలిచాడు, నోట్లో పెట్టేస్తే ఏలు అయిపోయాయి, కరిగిపోయాయి మొత్తం. నీళ్ళు కావాలి, జిడ్డు పోవాలి, నీళ్ళు కావాలి. చేతికి పెట్టిన జిడ్డు, పెరుగులో ఎన్న ఉంటుంది కదా, వెన్న తిన్నప్పుడు జిడ్డు అవుతుంది. కాబట్టి చేతి జిడ్డు పోయింది, నోట్లో జిడ్డు ఎట్లా పోవాలి? చంపేస్తావాలా? ఏటల్ పోవడం వేయాలా? క్లీన్ సోపిస్తావాలా? లాలా అని ఉన్నట్టు ఆయన చూసుకుంటాడు స్వామివారే. మూర్ధదేశమునకు వర్తితంబై మరియు ఆత్మాగ్ని. త్వం తదాప ఆపో జ్యోతి రసోమృతం బ్రహ్మభూ భువః సువః ఓం అంటాడు. చాలా మంచి అంశం అది. భూ భువః సువః ఓం. భూ వ్యాకృతి స్థూలదేహము జాగ్రత్త అవస్థ ఈశ్వరుడు, భువః వ్యాహృతి సూక్ష్మదేహము స్వప్నావస్థ ప్రయేశుడు, సువః వ్యాహృతి కారణదేహము సుషుప్త్యావస్థ ప్రాజ్ఞుడు. మూడు అన్నమాట. భూహు భువః సువః ఓం అనగా ఈ మూడు అవస్థలు, మూడు దేహములు, మూడు అవస్థలు, అది దేహత్రయము, అవస్థాత్రయము, జీవత్రయం, ఈ మూడు కూడా దాటి గనక పోగలిగితే అప్పుడు ఓంకారం అంటాడు. ఆ ఓంకార అనుభవాన్ని పొందేటువంటి వారికి వాళ్ళ శరీరములో ఈ అమృతము స్రవిస్తుంది. రసోమృతం, రసః అమృతం అని చెప్పి అంటాడు. అనగా ఆ త్వం తదాప ఆపో జ్యోతి, ఆపహ నీరు ఉన్నది, ఆ జ్యోతి వేడి ఉన్నదన్నమాట. ఈ యొక్క ఈ రసం ఏమవుతుందంటే రసోమృతము, రసోమృతం. ఆ ఊరేటువంటి రసాలు అమృతముగా పరిణమిస్తాయి. కాబట్టి ఏది యోగం చేస్తూ భూహు భువః సువః ఓం అనగా ఆ యొక్క స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అవస్థ దాటుకుంటూ అంశ యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు ఓం, ఓమిత్యేక అక్షరం బ్రహ్మ. ఆ బ్రహ్మము యొక్క అనుభవానికి పోయేటప్పుడు వాళ్ళ శరీరములో ఏమవుతుందని చెప్పనంటే రసోమృతం, రసాలే
అమృతముగా పరిణమించే విధానం ఏర్పడుతుంది అన్నమాట. యోగామృత రసం పీత్వా వాయుభక్ష సదాసుఖి యమమభ్యస్యతే నిత్యం సమాధి మృత్యునాశకృతో అన్నాడు. యోగామృత రసం పీత్వా, ఉత్తరగీతలో చెప్పాడు. యోగామృతం రసం పీత్వా, ఆ యోగామృతాన్ని, ఆ రసాన్ని సేవించే విధానం ఎవరికి? వాయుభక్ష సదాసుఖి. వాయుభక్ష అంటే ఈ ప్రాణములు కూడా మనసుతో పాటు ఆత్మ సన్నిధికి పోతూ ఉన్న విధానం కాబట్టి ఆత్మానుభవాన్ని పొందే విధానముగా ఉన్నటువంటి వారికి ఈ మన శరీరంలో మంచి మార్పులు వస్తాయి. శరీరం కాంతివంతమవుతుంది, శరీరం ఆరోగ్యవంతమవుతుంది, శరీరంలో ఎలాంటి యొక్క రుగ్మతలకు సంబంధించినటువంటి యొక్క బ్యాక్టీరియా సంబంధ కణజాలం ఉన్నా కానీ మొత్తం కూడా తొలగింపజేయబడతాయి. అందరి దేహాలు కూడా ఆరోగ్యముగా సుఖశాంతులుగా బీపీ షుగర్లు ఏమీ లేకుండా హాయిగా 100 ఏళ్ళు జీవించవచ్చు. ఈనాడు ఏమైపోయింది, డాక్టర్ వదకపోతే డాక్టర్ ఏమంటున్నాడు, అయ్యా నీకు 2 ఉన్నాయని చెప్పి అంటాడు. వాడు బాగా ఆ చేయి పట్టుకోవడానికి ముందే నీకు 2 ఉన్నాయని చెప్పి అంటాడు. ఏమిటయ్యా 2 అంటే బీపీ షుగర్. లేకపోతే ఆశ్చర్యం, నీకు లేదా, నీకు బీపీ లేదా, నీకు షుగర్ లేదా. పూర్వకాలంలో ఉంటే ఆశ్చర్యం, నీకు బీపీ వచ్చిందంట కదా, నీకు షుగర్ వచ్చిందంటగా అని ఆశ్చర్యపోయే పరిస్థితి ఒకప్పుడు ఉన్నది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆశ్చర్యం అయ్యింది. నీకు లేదా, షుగర్ లేదా, బీపీ లేదా, లేకపోవడం కారణం ఏంటి? ఇదో కారణం కావాలన్నమాట. లేకపోవడం కారణం ఏంటి? అందుచేత మన జీవన విధానాన్ని చక్కగా ఆరోగ్యముగా ప్రశాంతముగా మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం ఇవన్నీ కూడా ఇచ్చే విధానముగా ఉన్నటువంటిది యోగము, జపము. ఇవన్నీ కూడా మంచి మార్గముగా వ్యక్తిత్వములను పెంపొందింపజేసే విధానముగా ఉన్నటువంటి ఆ మార్గాన్ని మన కృష్ణుడు మంచిగా బోధించే అంశాలు భగవద్గీత పిల్లలకు బాగా రావాలి. అర్థాలు కూడా బాగా తెలుసుకోగలిగితే, దాన్ని ఆచరించగలిగితే మంచి జీవన విధానం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యా నేను చెప్పేటువంటి యొక్క యోగం నీకు ప్రత్యేకంగా ఈ పూట చెబుతుంది కాదు. ఎప్పటి నుంచి సూర్యుడు, మనువు, విశ్వాకుడు, ఇంకా పరంపరగా వచ్చే రాజులందరూ కూడా జీవితంలో పాటిస్తున్నటువంటి యొక్క యోగ మార్గము అన్నాడు. కాబట్టి యోగాన్ని అందరూ శీలించాలి. స్వామి కూడా ఆయన ఆచరించాడు కదా, కృష్ణుడు కూడా మనం చెప్పాక ఆయన కూడా చక్కగా ధ్యానం నమ్మకునుడే చిన్నవద్దదారిగా. ఇట్లా పరమశివుడు మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం అని పరమశివుడు కూడా ఎప్పుడు ధ్యానమునందే ఆనందాన్ని, పరమానందాన్ని స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి వేడే కరకలిత చిన్నముద్రమానందమూర్తిని స్వాత్మారామం, స్వాత్మయందు రమించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అట్లా శమీక మహర్షి ఆయన ధ్యాన విధానము, రామచంద్రుడు ఆయన ధ్యాన విధానము, ఆంజనేయ స్వామి ఆయన ధ్యాన విధానం. అటి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత దడవూరకుండెనో ఆంజనేయుడు ఏమాతృతనయ. ఆంజనేయుడు విషయం అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి. స్వామివారి చేత సాంఖ్యాన్ని విన్నాడు. వినగానే అస్తమస్తక సంయోగం చేసి ఉపదేశం చేయగానే ఎమ్మటే ఆంజనేయ స్వామి తన స్వరూప భావనకి వెళ్ళిపోయాడు. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడు ఏమాద్రితనయ. విలిప్త మాత్రంబైన ఘనులు ఎన్నగలేరు క్షణము సర్వ జగద్విలక్షణము బొందువా నిన్ను తీయింపదననే ఎవ్వారికైనా. క్షణము విలిప్త మాత్రంబైన అలాంటి యొక్క యోగ సమాధిని పొందే విధానముగా ఉన్నటువంటి వారి స్థితిని పొగడటానికి ఎవరికి కూడా సాధ్యం కాదయ్యా అనేటువంటి మాటగా మనకి సీతారామాన్యం వస్తుంది. ఈ ప్రకారంగా చూస్తే మనకి దేవతలందరూ కూడా అనుష్ఠించేటువంటి యొక్క మార్గం ఈ ధ్యాన మార్గము. ఆంజనేయ స్వామి, పరమశివుడు, రాముడు, కృష్ణుడు, మునులు అందరూ, బ్రహ్మంగారు, వేమన, రమణ భగవాన్ల వారు, వాళ్ళదే కదా రమణ మహర్షుల వారు ఎప్పుడు కూడా యోగంలో ఉండిపోయే విధానం. ఆడెడి హంసను జోడెడబాయక
వేడుక నాదము కూడుట యోగము కుండలి శక్తిని కుదురుగా నిలిపి పండు వెన్నెలలో ఉండుట యోగము యోగమురా సోహమురా నాసికమందున నడపర యోగము వీనులయందున వినరా నాదము కన్నులయందున కనరా బ్రహ్మము అని బ్రహ్మంగా ఆయన కూడా ఎక్కువగా యోగతత్వాన్ని గురించే ఆయన అందించేటువంటి యొక్క విషయాలు. కాబట్టి ఈ ప్రకారం మనకి మునులు యోగులు అందరూ కూడా శీలించిన మార్గం మనస్సుని నిశ్చలముగా ప్రశాంతముగా పెట్టుకునే విధానం జీవితంలో ఆలోచించాలి. వీలే వరకు అందరూ కూడా జప మార్గం సులభంగా ఉండేటువంటి మార్గం. మీరు కూర్చున్నా నుంచున్నా ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఆ మనస్సులో ఒక చక్కటి అమ్మవారి నామమో స్వామివారి యొక్క నామమో పెట్టుకున్నట్లయితే ఆ మనసులోకి నానా గందరగోళం పట్టించేవన్నీ కూడా దూరం అయిపోతాయి. ముఖ్యంగా భగవంతుణ్ణి కాపలాగా పెట్టండి. ఏమి ఆ మనసు అనే ద్వారం కాడ ఎవరు రారు. బలి చక్రవర్తికి వరం ఇచ్చాడు స్వామివారు, అయినా నువ్వు ఇచ్చినటువంటి యొక్క గొప్ప దానానికి నేను నీ యొక్క నగరంలో ద్వారపాలకుడుగా ఉంటాయని చెప్పాను. భగవంతుడు ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఎందువల్ల అంటే సమర్పణ చేశాడు. చెప్పాడు అక్కడికి శుక్రాచార్యుల వారు, ఇవ్వమాక అని వచ్చింది. వటుడు కాదు విశ్వంభరుడు, నీ యొక్క సర్వస్వాన్ని కూడా హరించే ఉద్దేశంతో వచ్చాడు అని చెప్పింది భాగవతం 8వ స్కంధంలో. కాబట్టి ఆ ప్రకారంగా చెప్పినప్పుడు మరి శిష్యుడేమన్నాడు, స్వామి నిజంగా నీ మాట ప్రకారంగానే ఆ యొక్క వైకుంఠవాసుడే ఆ విశ్వంభరుడే వామనుడుగా పొట్టివాడుగా వచ్చి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇస్తానని చెప్పాను. యోధని చెప్పి అన్నావు కదా, ఇచ్చే తీరతా అని చెప్పాను. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాలిండ్లపై పాదాజ్యంబులపై కపోలతటిపై నూతన మర్యాదంబు చందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేలుగాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబునాపాయమే. ఆదిని శ్రీ సతి కొప్పుపై తనువుపై అంశోత్తరింపుపై పాలిండ్లపై నూతన మర్యాదం చందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేలుగాదే అని వచ్చినటువంటి యొక్క వ్యక్తి విశ్వంభరుడు సమస్తం హరించే ఉద్దేశంతో వచ్చాడు అని తెలిసి కూడా దానికి సిద్ధపడి సర్వస్వం పోయే విధానంగా ఉందనే విషయం తెలిసి కూడా సర్వసమర్పణం చేసిన విధానం బలిచక్రవర్తి. సర్వసమర్పణం చేసేసాడు. ఆ చేశాడు కాబట్టి ఆయన దగ్గర ఈయన కాపలాగా కూర్చున్నాడు. నువ్వు చెయ్యి పని, నీకు కూడా కాపలాగా కూర్చుంటాడు. యోగక్షేమం వహామ్యహం అని చెప్పాను లేదా, ఆయన చేశాడు కాబట్టి కూర్చున్నాడు. మరి నువ్వు చేస్తున్నావా? స్వామి ఎప్పుడు పండుగలు వస్తే చేస్తాను, పర్వదినాలు వస్తే చేస్తాను, అమ్మవారి ఉత్సవాలు వస్తే చేస్తాను, బ్రహ్మోత్సవాలు వస్తే చేస్తాను, మిగతా అప్పుడురా. అది ఆ బలిచక్రవర్తి విధానములో సర్వసమర్పణము అనే విధానముకు మనసు అనేటువంటి యొక్క వస్తువుని మయేవన ఆదర్శ మయి బుద్ధిం నివేశయ నివశిష్య మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ, నువ్వు నాయందే ఉంటావు అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా చూసినట్లయితే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి గొడవ పెట్టుకోమాక, పక్కన పెట్టేసి కేవలం తస్మాత్ సర్విష్య కాళేషు మాం అనుస్మర యజ్ఞానం జపయజ్ఞోస్మి. చిన్నగా ఉన్నటువంటి విధానము, ఏ శ్రమ లేకుండా ఉన్న విధానం, ఏ పెట్టుబడి కూడా ₹1 పోయే విధానంగా లేని విధానం. ఏముందంటే చెప్పండి, డబ్బైనా పెట్టాలా, దాన ధర్మాలు చేయాలా, యాగాలు చేయాలా, సమిధలు వేయాలా, నూనె పోయాలా, ఏం చేయాలి? ఏ జ్ఞానం జపయజ్ఞోస్మి. ఆ మనస్సు అనే దానికి భగవంతునికి జోడించు. హంసతో పెడతావో లేదా చక్కటి మంత్రంతో పెడతావో, నిరంతరముగా నీకు ఎప్పుడెప్పుడు ఎరుక కలిగి ఉన్నావో ఉన్నటువంటి ఎరుక కలిగి ఉన్నటువంటి సందర్భాలన్నీ కూడా నీ మనస్సు ఆ భగవంతుని వైపుకే తిరిగి ఉండేటువంటి విధానముగా చేయగలిగితే, సర్వసమర్పణముగా చేయగలిగితే
బలి చక్రవర్తికి ఏ ప్రకారంగా పరమాత్మ కాపలాగా కూర్చున్నాడో నీ జీవితానికి కూడా ఆయన కాపలాగా కూర్చుంటాడు. ఏ ఇబ్బందులు కానీ సబ్బందులు కానీ అన్నీ కూడా ఆయన చూసుకునే విధానమే వచ్చేస్తుంది. యోగక్షేమం వహామి అని చెప్పాడు కదా, రక్షకుడు చూసుకుంటాడు, కాపాడతాడు. కొంత స్వామి నీకు కొంచెం ఇస్తాను, మీరు నా దగ్గర పెట్టుకుంటాను అది. కాబట్టి ఈ ప్రకారంగా మనస్సు పావనం కావాలంటే మరి ఇక్కడ చెప్పే మార్గము రెండు, మీ గీతలో వచ్చేవి రెండు వస్తాయి. ధ్యానము వస్తుంది, జపము వస్తుంది. నమస్కృత్వ నమస్కారం చేయి, నాకే నమస్కరించు, నా వైపుకే తిరిగి ఉండనే విధానంగా చెబుతూ ఉన్నాడు. కాబట్టి అలాంటి విధానముగా మనకి ఇచ్చేటువంటి సందేశం చాలా గొప్పది. ఈ యొక్క విషయము ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవియం వివస్వాన్ మనవే ప్రాహ మను విశ్వాకవి అబ్రవీత్. అట్టి అర్జునునికి అలాంటి యొక్క జగద్గురువుగా ఉన్నటువంటి యొక్క స్వామివారు గురువుగా లభ్యం కావడం కూడా గొప్ప విశేషం. గురువునాం గురువు, గురువులకే గురువుగా ఉన్నటువంటి అలాంటి యొక్క ఆ భగవంతుడు అర్జునుడికి గురువు కావటం అనేటువంటిది కూడా చాలా గొప్ప విశేషము. అలాంటి గురువులు కనుక మనకి లభ్యమైనట్లయితే మన జీవితం కూడా మంచిగా నడిచే అవకాశం ఏర్పడుతుంది. శృతి యుక్తి అనుభవమునకు జొతచూపు గురుడే గురుడు జన్మ తరింపన్, మతిలేని గురుని చేరిన పతనము మన జీవితంబు. శృతి యుక్తి అనుభవమునకు జొతచూపు గురుడే గురుడు జన్మ తరింపన్, మతిలేని గురుని చేరిన పతనము మన జీవితం. చెప్పే ప్రహ్లాదుడు చెప్పాడు, ఏ గురువులు వారు గురువులు అని చెప్పే మార్గం లేదు. ఒక్కటి మంచి మార్గం లేదు, ఒకటి మంచి మాట లేదు. పక్కన మారండి వాడిని కూడా. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు ఏకతమున రెండు విశేషము చెప్పెద, కొండొల్లని వారు కర్మ పుంజము పాలై. రెవల్యూషన్ భాగవతం 7వ స్కంధంలో తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యునకు, ఆ పుస్తకాలకు ఇచ్చేయండి, మనకు అవసరం లేదు. అట్లా ఏముంది, దాంట్లో ఏముంది? మోక్ష విషయం లేదు, జ్ఞాన విషయం లేదు, తత్వ విషయం లేదు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేయండి, మనకు అవసరంలా. నేను చెబుతారమ్మన్నాడు. గురుడు క్రూరుడు దుశ్శీలత అర్ధకల్పనలు చేసేటి గ్రాహ్యము కాదు, శాస్త్రమేమే నిరింగించదన్ వినన మీకు నిరంతర భద్రమయ్యేది. దాంట్లో రివర్వేషన్ వస్తుంది. అపమార్గంలో తీసుకుపోయేటువంటి గురువులు ఏదో 4 శ్లోకాలు వస్తే కదా, శ్లోకి పండిత, దశ శ్లోకి పండిత, 4 పద్యాలు వచ్చు, 4 శ్లోకాలు వచ్చు, 4 తత్వాలు వచ్చు, రాండి గురువుని అయిపోయాడు. అలాంటి వాళ్ళని పట్టుకుంటే ఏమవుతుంది చెప్పలేదు. ఉపనిషత్తు చెప్పింది కదా, అంధేనైవని యమానా యథాంతా అవిద్యాయాం అంతరేవర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నియమానా యథాంతా. స్వయం ధీరా. నాకే గురువు అవ్వలేదు, నేను మొత్తం నాకు ఊరతా ఉంది, లోపల నుంచి బావిలో ఊరినట్టు ఊరుతా ఉంది, నాకు అన్ని తెలుసు అని చెప్పి అంటాడు వాడు. మెహర్బానీ అంతా కూడా పెద్ద పెద్ద ఈ ఉదిరాకల్లో ఇంకేయో పెట్టి పారేసి జర్ల గాసు బాగా పెంచి పారేసేసి భయంకర విధానంగా చూస్తే పడిపోవడమే. అమ్మవారు పడిపోవాలా? సీతమ్మవారు అరహర మహాదేవ అన్నట్టు రావడం, ఆ జడలు ఈ బూదిరేకలు సోలాంగలు మొత్తం పట్టుకోదా. అమ్మవారు కూడా స్వామి నమస్కారం అని చెప్పి అంద పడిపోయి ఏమైపోయింది పరిస్థితి, సంవత్సర కాలం కూడా ఏడవలసి వచ్చేది. స్వయం ధీరాహ పండితం మన్యమానాహ దంద్రమ్యమానాహ, ఇది కఠోపనిషత్తులో, జంఘన్యమానాహ ముండకోపనిషత్తులో. 2 మంత్రాలు, ముండకంలోనూ ఉన్నది, కాటకవల్లిలో కూడా ఉందన్నమాట. దంద్రమ్యమానాహ పర్యంతి మూఢాహ, అది భ్రాంతిలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, తెలియంతనముతో ఉన్నాడు. కొన్ని శ్లోకాలను మాత్రమే కంఠస్థం చేసి తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబము చే వాదించుచు జడు వారికి మోక్షంబు గలదే వాయుకుమారా. తారకంబు పట్టుగా అభ్యసింపంగలేక బ్రాలుమాలి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి
పలుక నడిచిన బ్రహ్మానుభవము గలదే, కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి సీతమ్మవారు ఆమె కూడా వాయించింది పట్టుకొని. అంధేనైవ నియమానాయ. మనం చాలా వరకు ఇలాంటి వాళ్ళని అనుసరించి పోతున్నామేమో అని చూపిస్తుంది ఒక్కోసారి చూడండి కావాలి. చివరికి ఏమిటి పరిణామం అని చెప్పినంటే అంధేనైవ నియమానా యథాంధాహ. అంధుడు, అరే నాయనలారా రాండి నేను దోమ చూపుతా అని చెప్పన్నాడు. వాళ్ళు అంత అంధులే, వీడు అంధుడే, నేను దోమ చూపుతా అన్నాడు. ఈ 10 మంది బయలుదేరాడు. దోమ చూపేవాడు అంధుడు, ఎమ్మడించేవాళ్ళు అంధులు. మొత్తం పోకేసి ఏమయ్యారు, పెద్ద నెయ్యో గొయ్యో ఉంది అక్కడ. ముందు ఆయన పడ్డాడు, ఆయన మీద అంధేనైవ నియమానా యథాంధాః. కాబట్టి ఈ గురు విధానాలు కూడా మరి చూసినట్లయితే చాలా వరకు ఉన్న జనులు ఒక అపమార్గంలో పడిపోయేటువంటి విధానాలు కనపడుతున్నటువంటిది. కాబట్టి మలయాళ స్వాములు మహానుభావుడు బ్రహ్మ విద్యా పాఠశాల పెట్టి చదువుకోవాలరా, మంచి చదువు రావాలరా, విద్య రావాలరా, సన్యాసం అప్పట్లో ఇవ్వాలని చెప్పానంటే భగవద్గీత బాగా వచ్చి ఉండాలి, కఠోపనిషత్తు వచ్చి ఉండాలి, యోగ శాస్త్రం వచ్చి ఉండాలి. ఇవన్నీ వచ్చిన తర్వాతనే వాళ్ళకి సన్యాస స్వీకరణ చేసేవారు. అది కాస్త పోయి 100 రూపాయలు ఇరా సన్యాసం ఇచ్చేస్తానే విధానం వచ్చినట్లయితే దానివల్ల ప్రమాదాల్లో పడే ఆ పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. కాబట్టి అందుచేత ఏంటంటే కొంత శాస్త్రజ్ఞానం ఉండాలి, అనుభవ జ్ఞానం ఉండాలి, మంచి మార్గాన్ని బోధించే విధానం ఉండాలి. అలాంటి విధానం రాగలిగితే అనుసరించేటువంటి వాళ్ళు కూడా చక్కగా వాళ్ళ జీవన విధానాలు కూడా మంచిగా మారే అవకాశం ఉంటుంది, మంచి మార్గంలో పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మానవాళికి తమ తమ జీవితాలలో మంచి ఆరోగ్యకరమై ఉన్నటువంటి యొక్క మంచి జీవన విధానం, మంచి సుఖకర జీవన విధానం అందించడానికి ఉన్నటువంటిది ఆధ్యాత్మిక వ్యవస్థ. ఆధ్యాత్మికము వ్యాపారం కాదు. ఆధ్యాత్మికం అంటే పూజలు చేసుకోవటం, పాద పూజలు చేసుకోవటం, పల్లకీలు కట్టించుకోవటం, పూలమాలు వేయించుకోవటం ఆధ్యాత్మికం కాదు. సర్వమానవులకి కూడా మన ఋషులు భగవద్గీతలో కృష్ణ పరమాత్మల వారు ఏ సందేశాన్ని అందించాడో ఆ సందేశాన్ని నిస్వార్థముగా నువ్వు దాన్ని అధ్యయనం చేసి అంశాలు లోకానికి మంచిగా అందించే విధానంగా ఉన్నట్లయితే నువ్వు జీవితంలో బాగా ఉంటావు, వాళ్ళు కూడా జీవితంలో బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఆ ఉన్నటువంటి యొక్క వాట్లను మెహర్బానీ లేకుండా, ఏవో గుర్తింపుల కోసం కాకుండా, వర్గ విధాయకాలు కాకుండా కేవలం మానవునిలో మంచి విధానాన్ని అందించేటువంటి యొక్క మార్గం రాగలిగితే జాతి మొత్తం కూడా బాగుపడే అవకాశము ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.